హల్లెలూయా. సో మన బైబిల్ తెరిచి యెషయా గ్రంథం 35 అధ్యాయము. యెషయా గ్రంథం 35 అధ్యాయము చదువుతున్నాను. కొన్ని విషయాలు చేతగానండి. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయను. అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతమును పాడును. లెబనోను సౌందర్యమును దానికి కలుగును, కర్మేలు సారోనుకున్న సొగసు దానికి ఉండును. అవి యెహోవాను మహిమను మన ఎదుట తేజస్సును చూసును. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయంతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకే మీ దేవుడు వచ్చిచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారము ఆయన చేయను. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పు వలె గంతులు వేయను, మూగవాని నాలుక పాడును. అరణ్యంలో నీళ్లకు ఉబుకును, అరణ్యంలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలను పుట్టును. నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఉందురు. అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి అక్కడ కనపడవు. విమోచించబడిన వారే అక్కడ నడుతురు. యెహోవా విమోచించబడిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనుకు వచ్చేదరు. వారి తలల మీద నిత్యానందముండును, వారి ఆనంద సంతోషములు గలవారే వచ్చేదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దేవుడి వాక్యం దీవించును గాక. అలాగే ఆదికాండము 3 అధ్యాయము 15 వచనం చదువుతూ ఉన్నాను. ఆదికాండము 3 అధ్యాయం 15 వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సజీవుడానికి వందనములు ప్రభువా. మహిమల బండానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క పునరుద్ధాన దినమునందు నీ సన్నిధిలో విధంగా కూడి నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో ఇప్పటి వరకు నేను పాటల ద్వారా ఆరాధించాము, గణపరిచాము, స్తుతించాము. ఈ సమయంలో ప్రభువా కొంత వాక్యం ధ్యానిస్తూ ఉండగా కొన్ని లేఖన భాగములు మేము చదివినాం ప్రభువా. ఓ దేవా, దీనిని మేము ప్రభువా మేము గ్రహించలేము, దీనిని మేము అనువాదం చేయలేము ప్రభువా. ఏ మనిషి దీన్ని అనువాదం చేయడానికి అవకాశం లేదు కానీ ప్రభువా, ఓ నీ పరిశుద్ధాత్మ దీనికి అనువాదికుడు అయి ఉన్నావు ప్రభువా. నీవే వచ్చి దేవాని పిల్లలతో మాట్లాడండి ప్రభువా. ఓ దేవాన్ని వాగ్దానం చేసావు, యెహో పిల్లలు యెహో చేత ఉపదేశం పొందుదురని. ఓ దేవ, వాగ్దాన ప్రకారంగా నీవు వచ్చి నువ్వు మాతో మాట్లాడండి ప్రభువా. నీ వాగ్దాన ప్రకారంగా నీవు వచ్చి మాతో మాట్లాడండి ప్రభువా. ఓ ఈ లేఖనాలు చదువుతూ ఉండగా ఎందుకొరకు మేము చదివామో, దీని ఉద్దేశం ఏమిటో ప్రభువా నువ్వు సమస్య మెరిగినట్టు వాడు గనుక నీవే వచ్చి ప్రభువా దీన్ని అనువాదం ఇచ్చి, ఓ మా హృదయాలు గ్రహింపునిచ్చి, ఓ మాకు ఉత్తేజమునిచ్చి, ఓ వాక్యంలో ప్రత్యక్షతనిచ్చి, ఓ మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. వినిచున్న బిడ్డలను కూడా మీరు బలపరచండి. వినిచున్న ప్రతి చెవును మీరు సున్నతి చేయండి. ఓ ప్రతి హృదయంను సున్నతి చేయండి. ఓ వినిచున్న ప్రభువా చెవులు ధన్యమవులు గాక. ఓ దేవ, చూచుచున్న కన్నులు ధన్యమవులు గాక. ప్రభువా నీకే అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో కూర్చుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములకు మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు ప్రతి ఒక్కరు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. బుధవారం క్యాసెట్ పరిచర్య వేయబడుతుంది కనుక అందరూ కూడా ఆ బుధవారం క్యాసెట్ పరిచర్యలో మీరు పాల్గొని చక్కగా దేవుని యొక్క వాక్యమును, ప్రవక్త యొక్క స్వరమును మీరందరూ కూడా వినాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వద్దు. బుధవారం క్యాసెట్ పరిచర్య చక్కగా మీరు వినండి. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. 1 గంట నేను ప్రతి వారం కూడా గంట మెసేజ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వింటున్నారు, ఖచ్చితంగా మీరు వింటున్నారని నేను గ్రహిస్తున్నాను. దేవుడు ఆ స్వరమును మీకు పూర్తిగా గ్రహింపివ్వాలని మీరు
చక్కగా ప్రార్థనా పూర్వకంగా స్వరమును విరాణాలని ప్రభువుని యేసుక్రీస్తునామమున మనవి చేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. గత వారం మనం విషయాలు నేర్చుకున్నాం. చాలా విషయాలు చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడాడని నమ్ముతా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని యొక్క మాటలను, విమోచన ప్రణాళికను మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ విమోచన మనం గ్రహించినప్పుడు, మనం ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కూడా వర్తమానం కోసం వెళ్ళి ఖచ్చితంగా మీ ప్రార్థన చేసుకుని మరలా మీరు ఆ మెసేజ్ని ధ్యానించి అనేక విషయాలు ఇంకా మీరు తెలుసుకొని దేవుని దగ్గర ఇంకా మీరు ప్రత్యక్షత పొందుకోవాలని ప్రభువుని యేసుక్రీస్తునామమున మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీరు ప్రార్థించినట్లయితే ఆ వర్తమానం మీకు అర్థమవుతుంది. అది ఇంకా మోర్ దెన్ ఎక్కువగా మీరు ప్రత్యక్షత పొందుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. విమోచన దేవుని యొక్క బైబిల్ అంతయు కూడా విమోచన ప్రణాళిక అయి ఉన్నది. ఈ బైబిల్ పేరేంటంటే మరొక పేరు విమోచన గ్రంథం. ఏంటంటే అది విమోచన గ్రంథం. అంటే ఈ యొక్క విమోచన ప్రణాళిక ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు విమోచన కొరకే తన యొక్క సమస్తం యొక్క ప్రణాళిక రచించాడు. ఎందుకు ఆ విమోచన మనం పొందుకోవలసి వస్తుందంటే, ఎందుకు దేవుడు విమోచించవలసి వస్తుందంటే, దేవుడు విమోచన కార్యం ఎందుకు పెట్టాడంటే, ఈ వారం కాక లాస్ట్ వీక్ మనం చూసాం. దేవుని పిల్లలను సృష్టించి ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో పెట్టిన తర్వాత అక్కడ అవ్వను నిర్మించింది దేనికోసం అంటే, పాపములో పడిపోవడానికే అవ్వను నిర్మించాడు. హల్లెలూయా. అవ్వ ఎందుకు ఆ విధంగా ప్రేరేపించబడుతుందంటే, ఎందుకు సాతానుతో ఆమె సంబంధాలు పెట్టుకోవడం ప్రయత్నం చేస్తుందంటే, దేవుడు ఆ విధముగా అవ్వను డిజైన్ చేశాడు. ఆ విధముగా ఆమెను నిర్మాణం చేశాడు. ఆమెను ఆ విధంగా నిర్మాణం చేయటం వలన ఆమె సాతానుతో చెప్పిన మాటలకు ఆకర్షించబడి సాతానుకు దగ్గరగా వెళ్తా ఉంది. హల్లెలూయా. ఎందుకు ఆమె ఆ విధంగా తయారు చేయబడింది? ఎందుకు? దేవుడే దగ్గరుండి పాపం చేయించాడా? దేవుడే ఆ వ్యక్తులను పాపంలో పడేయడానికి ప్రణాళిక రచించాడా అంటే విమోచన గ్రంథం చెప్తుంది, బైబిల్ చెప్తుంది. ఖచ్చితంగా అందుకొరకే దేవుడు అవ్వను తయారు చేశాడని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా విమోచన ప్రణాళిక ఎందుకు రచించాడంటే, దేవుడై ఉన్నాడు, దేవుడు మహోన్నతుడై ఉన్నాడు, దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయనలో గుణలక్షణాలు ఉన్నాయి. యెహోవా ఈరే అనే గుణలక్షణం ఉంది, యెహోవా షమ్మా అనే గుణలక్షణం ఆయనలో ఉంది, యెహోవా సిద్కేను అనే గుణలక్షణం ఉంది, యెహోవా రాఫా అనే గుణలక్షణం ఉంది. ఇలాగా ఆయనలో అనేకమైన గుణలక్షణాలు కలిగి ప్రభు అయిన దేవుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా రాఫా అంటే అర్థం ఏంటంటే యెహోవా స్వస్థపరిచువాడు అని అర్థం. స్వస్థపరిచువాడు. అందుకే దేవుడు బైబిల్ గ్రంథం నిర్గమకాండంలో ఆయన ఏమని రాశాడంటే, స్వస్థపరిచి యెహోవా నేనే అన్నాడు. హల్లెలూయా. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు. అంటే ఆయన యెషయా గ్రంథంలోకి వచ్చేటప్పటికి ఆయన ఏ విధంగా స్వస్థత ఇస్తున్నాడంటే, యెహోవా స్వస్థపరిచి యెహోవా నేనే అని వాగ్దానం చేసిన యెహోవా ఇక్కడ యెషయా గ్రంథంలోకి వచ్చేటప్పటికి ఆ యొక్క స్వస్థత ఎలాగిస్తున్నాడంటే, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని చెప్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే యెహోవా రాఫా అని వాగ్దానం చేసిన వాడు ఆ వాగ్దానం ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తున్నాడంటే, ఎప్పుడైతే కలువరి సిలువలో ఆయన సిలువ వేయబడి ఆయన దెబ్బలు తిన్నాడో, ఆయన రక్తం గార్చాడో, ఆయన ముండ్ల కిరీటం ధరించాడో, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు పూర్తిగా రక్తమయమైపోయి ఆయన చీల్చివేయబడ్డాడో, ఆయన పొందిన దెబ్బల చేత దేవుడు మనకు స్వస్థత ఇస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ స్వస్థత ఎలా వస్తుందంటే, ఆయనలో ఉన్న స్వస్థత ఇవ్వడానికి ముందుగా మోషే ద్వారా దానికి వాగ్దానం చేయించాడు. మోషే ద్వారా దానికి వాగ్దానం చేశాడు. స్వస్థత ఎవరిస్తారంటే యెహోవా స్వస్థత ఇస్తాడు అని మోషే వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం చేయకముందు లక్షణం ఎక్కడ ఉందంటే దేవునిలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవునిలో ఉన్న వాగ్దానం, ఆ స్వస్థత, ఆ వరం ఇప్పుడు భూమి మీదకి రావాలంటే
ఆ దేవుడే శరీరధారి అవ్వాలి. ఆ దేవుడే ఎప్పుడైతే శరీరధారి ఈ భూమి మీదకి వస్తా ఉన్నాడో, ఆయన ఎప్పుడైతే చీల్చివేయబడతా ఉన్నాడో, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు యెషయా గ్రంథంలో. యెషయా దాన్ని మోషే సగమే చెప్పాడు. మోషే దాన్ని సగమే చెప్పాడు, స్వస్థపరిచి యెహోవా అని నేనే అన్నాడు. కానీ స్వస్థత ఎలా వస్తుందో ఈ మోషే చెప్పలే. ఆ స్వస్థత ఎలా వస్తుందో ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు యెషయా చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొందాము అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు ఆ యొక్క స్వస్థత మనిషి దగ్గరికి రావడానికి ఆయన స్వస్థత ఆయన బలైపోతా ఉన్నాడు. ఆయన సిలువలో బలి అవుతూ ఉన్నాడు. అంటే ఆయనలో ఉన్న గుణలక్షణం సిలువ ద్వారా స్వస్థత మనకు వస్తూ ఉంది. అంటే ఈ లక్షణం ఎక్కడుంది? స్టార్టింగ్ ఎక్కడుంది? దేవుని ఉంది. ఇప్పుడు ఆ యొక్క స్వస్థత మనకు రావాలంటే దేవునిలో ఉన్న గుణలక్షణం బయటికి రావాలి. స్వస్థత రావాలంటే స్వస్థత వెనుక ఏముండాలి? అనారోగ్యం ఉండాలి. క్యాన్సర్ రావాలి, మలేరియా రావాలి, టైఫాయిడ్ రావాలి, డెంగ్యూ రావాలి, కరోనా రావాలి, రకరకాల వైరస్లు, రకరకాల తెగుళ్ళు, రకరకాల జబ్బులు, మొత్తం చాలా 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 రకాల వ్యాధులు మనిషి మీద దాడి చేయబడాలి. ఇప్పుడు దాడి చేయబడాలంటే, ఇప్పుడు ఆ యొక్క స్వస్థత ఒక వ్యక్తికి రావాలంటే ఈ యొక్క వైరస్లు రావాలి. ఈ వైరస్లు రావాలంటే, ఈ జబ్బులు రావాలంటే జబ్బులు పట్టుకొచ్చేవాడు ఉండాలి. ఈ జబ్బులు పట్టుకొచ్చేవాడు ఉండాలి. కాబట్టి ఈ జబ్బులను, వ్యాధులను, పాపాలను, తెగుళ్లను క్యారీ చేసేవాడు ఎవరంటే సాతానై ఉన్నాడు. హల్లెలూయా. దీన్ని మోసుకుని పోయేవాడు ఎవరైనా అయితే సాతానై ఉన్నాడు. వీడు మోసుకుని పోయేవాడు, వ్యాధిని మోసుకుని పోయేవాడు, పాపాన్ని మోసుకుని పోయేవాడు, శాపాన్ని మోసుకుని పోయేవాడు, తెగుళ్ళు మోసపోయేవాడు. అతడు పాప భ్రష్టుడై ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు పౌలు గారు అంటే, వాడు ఏమై ఉన్నాడంటే పాప పురుషుడు, భ్రష్టుడు అన్నాడు. చూడండి ఒకసారి తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి. 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి. వచ్చి అన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పిన ఎడలా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెనని, బెదరకుండవలెనని, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుట బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని, ఏమంటున్నాడండి వీడేమై ఉన్నాడు? నాశన పాత్రుడు, పాప పురుషుడు, భ్రష్టత్వం తీసుకొచ్చేవాడు. అంటే వీడికి పాపాన్ని మోసుకుని పోయేవాడు ఎవరైనా ఉన్నాడంటే సాతానై ఉన్నాడు. భ్రష్టత్వం తీసుకొచ్చేవాడు ఎవరంటే సాతానై ఉన్నాడు. వీడు నాశన పుత్రుడు, నాశనాన్ని తీసుకొచ్చేవాడు. వాడు నాశనం అనగా పాతాళమై ఉన్నది. అంటే నీ దగ్గరికి పాతాళం తీసుకొచ్చి ఇచ్చేటోడు ఎవరంటే సాతానై ఉన్నాడు. ఇప్పుడు ఇటు పాతాళం మోసుకొచ్చి నీకు ఇస్తాడు, శాపము తీసుకొచ్చి నీకు ఇస్తాడు, రోగాన్ని తీసుకొచ్చేస్తాడు, పాపాన్ని తీసుకొచ్చేస్తాడు, సమస్త కల్మషం అంతా తీసుకొచ్చి నీ హృదయంలో కుమ్మరించేటోడు ఎవరంటే సాతానై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వీడు దేవుడు తయారు చేసి వీడిని సృష్టించి ఏదైనా తోటలో పెట్టాడు. సాతాను ఏదైనా తోటలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఏదైనా తోటలో అని మనం చూస్తే చూడండి, ఏదైనా తోటలో వీడు ఎలా ఉన్నాడు? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం. ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచ్చిన మెత్తి ఇలాగూ ప్రకటింపు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పూర్ణ జ్ఞానముతో సంపూర్ణ సౌందర్యమును గల కట్టడము మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నువ్వు ఉంటివి అంటున్నాడు దేవుడు. అంటే వీడేమై ఉన్నాడంటే తూరు రాజు. ఈ తూర్పు నుంచి తూర్పు భాగాన్ని కోరుకున్నవాడు తూరు రాజు.
వీడు ఎలా ఉన్నాడంటే పూర్ణ జ్ఞానముతో సంపూర్ణ సౌందర్యం పట్టుకుని ఏదైనా తోటలో ఉన్నాడు. మహా అందగాడు అన్నమాట. సంపూర్ణ సౌందర్యం. సాతాను ఎంత అందంగా ఉన్నాడంటే చాలా అద్భుతమైన సౌందర్యం సాతాను సొంతం. అందుకే సాతాను చాలా అందగాడై ఉన్నాడు. సాతాను యొక్క సంతానం కూడా అందమును ఎక్కువ ప్రేమిస్తారు. వారు ఎక్కువ అందచందాల కోసమే ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటారు. కానీ ఏ మాత్రము కూడా వారు ఆ యొక్క లోపలున్న ఆత్మ యొక్క సౌందర్యం కోసం వాళ్ళు ఆలోచించరు. సర్ప సంతానం ఎల్లప్పుడూ కూడా సౌందర్యం మీద దృష్టి పెడతారు, అందచందాల మీద దృష్టి పెడతారు. వాళ్ళకి ప్రతిదీ కూడా అందంగా కనపడాలి, చాలా నాజుగ్గా కనపడాలి, చాలా అద్భుతముగా కనబడాలి వాళ్ళకి. అప్పుడే దాన్ని అంగీకరిస్తారు, లేకపోతే దాన్ని అంగీకరించలేరు. అయితే వీడు మహా సౌందర్యవంతుడు. సాతాను మహా సౌందర్యవంతుడని. వీడు ఎలా ఉన్నాడంటే దేవుని తోటలో ఉన్నాడు. వీడు ఎలా ఉన్నాడంటే చూడండి, అక్కడ మాణిక్యము, గోమోదికము, సూర్యకాంతమని, రత్నవర్ణపు రాయి, సులుముని రాయి, మకరతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్యమైన రత్నముల చేత బంగారముతోనూ నీవు అలంకరించబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. వీడెన్ని అలంకరించుకున్నాడు చూడండి. వాడి ఒంటి మీద వాడి అద్భుత అలంకరణ. వాడు గోమోదికం ధరించుకున్నాడు, సులుముని రాయి ధరించుకున్నాడు, రత్నాలు ధరించుకున్నాడు, వజ్రాలు ధరించుకున్నాడు. ఇవన్నీ వజ్రాల్లో ఉంటాయి ఈ రాయిలన్నీ కూడా. ఇప్పుడు అవన్నీ వజ్రాలు, ఇవన్నీ వజ్రాలు, బంగారము. ఏమండి, ఇవన్నీ కూడా ధరించుకొని అమూల్యమైన కట్టడముగా వాడు ఏదైనా తోటలో ఉన్నాడు. అందుకే ఈరోజు సాతాను యొక్క సంతానం కూడా ఒంటి నిండా అవన్నీ కూడా అలంకరించుకోవడానికి ఇష్టపడతారు వాళ్ళు. ఎందుకు అవన్నీ అలంకరించబడతారంటే, ఎందుకు అవన్నీ ఆ విధంగా చెవులకి, ముక్కులకి, నోరుకి, తలకాయకి, కాళ్ళకి, ఒళ్ళు నిండా వాళ్ళు అలంకరించుకోవడానికి ఎందుకు ఇష్టపడతారంటే, ఏదైనా తోటలో సాతాను ఆ విధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఏదైనా తోటలో సాతాను ఎలా ఉన్నాడండి అంటే, ఎందుకు సర్ప సంతానం ఎక్కువ అందం మీద ఆశపడుతుంది అంటే, అందుకే సొలొమోను అన్నాడు మాట. ఏమన్నాడంటే, అందము సౌందర్యం వ్యర్థము అన్నాడు. ఏమన్నాడండి? సౌందర్యం వ్యర్థం అన్నాడు. ఎందుకు వ్యర్థం అన్నాడంటే, అసలు ఆ యొక్క సౌందర్యం మీద దృష్టి పెట్టినోడేమో సాతానే అన్నాడు. ఆ కింద నుంచి పైదాకా మొత్తం కాళ్ళకి, చేతులకి, ముక్కులకి, నోరుకి మొత్తం కింద నుంచి పైదాకా అలంకరించుకున్నవాడు సాతానే అన్నాడు. వాడు ఎన్ని అలంకరించుకున్నాడంటే అలా కూర్చుని ఉన్నాడు. ఎంత అందంగా అలంకరించుకున్నాడంటే, వజ్రాలు అలంకరించుకున్నాడు, డైమండ్స్ అలంకరించుకున్నాడు, ఆ బంగారం అలంకరించుకున్నాడు, ఆ యొక్క గోమోదికం అలంకరించుకున్నాడు. మొత్తం సమస్తముగా వాడు అలంకరించుకొని ఎంత అద్భుతముగా వాడు అక్కడ కట్టబడ్డాడంటే చూడండి, అక్కడ ఎంత అందంగా ఉన్నాడు చూడండి. హల్లెలూయా. ఇక్కడ సాతాను యొక్క లక్షణాలు మనం చూస్తే, ఆ సాతాను యొక్క అలంకరణ చూస్తే, ఆ సర్ప సంతానం ఎందుకు అలంకరించుకుంటారో మనకు అర్థమైపోతుంది. వాడి యొక్క లక్షణాలు చూస్తే, వాడి యొక్క కోరికలు చూస్తే, సర్ప సంతానం యొక్క కోరికలు ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతాయి. సర్ప సంతానం యొక్క ఆలోచనలు ఏంటో మనకు అర్థమవుతాయి. అంటే ఇక్కడ సర్పం యొక్క పిల్లలు అంటే దేవుని పిల్లలు కాకుండా దెయ్యం యొక్క పిల్లల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో, ఆలోచనలు ఎలాగా వారి ఉత్పత్తి చేస్తారో దెయ్యం యొక్క ఆలోచనలు అర్థమవుతే మనకు చాలు. దెయ్యం యొక్క ఆలోచన మనకు అర్థమవుతే సర్ప సంతానం యొక్క ఆలోచన మనకు అర్థమైపోతాయి. దెయ్యం యొక్క క్రియలు మనకు అర్థమవుతే సర్ప సంతానం యొక్క క్రియలు మనకు అర్థమైపోతాయి. దెయ్యం యొక్క నడకలు మనం చూస్తే ఇక్కడ సర్ప సంతానం యొక్క నడక కూడా మనకు అర్థమవుతుంది. ఏమైనా హల్లెలూయా. వీడు అందంగా ఉన్నాడు, అందం మీద దృష్టి పెడతాడు, అలంకరించుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాడు. వాడు ఒంటి నిండా అలంకరించుకున్నాడు, వజ్రాలు, డైమండ్స్, బంగారం అన్నీ అలంకరించుకున్నాడు, చెవులకి, ముక్కులకి అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా ఎలా ఉన్నాడు చూడండి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నువ్వు ఉంటివి. కెరూబు అనగా దేవదూత, అనగా పరలోకంలో వీడు ఎలా ఉన్నాడంటే ఇవన్నీ అలంకరించుకుని పరలోకంలో ఒక అద్భుతమైన అభిషేకము నొందిన దేవదూతగా ఉన్నాడు.
అభిషేకం అనగా క్రీస్తు అయి ఉన్నాడు. మనం లాస్ట్ వీక్లో చెప్పాం, అభిషక్తుడు ఎవరండి? క్రీస్తు అయి ఉన్నాడు. అభిషక్తుడు, అభిషేకించేవాడు ఎవరంటే క్రీస్తు అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ అన్నది అంటే వీడు సాక్షాత్తు పరిశుద్ధాత్మను పొందుకొని, అభిషేకము పొందుకొని, ఒక దేవుని దూతగా పరలోకంలో దేవుని దూతలందరికీ ఒక లీడర్గా, ఒక సహస్రాధిపతిగా వాడు పరలోకంలో ఉన్నాడు. ఏమైనా హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతామాట? చూడండి, అక్కడ వాడు ఒక అభిషేకం నొందిన కెరూబుగా దేవదూతగా ఉండి, అందుకే నిన్ను నేను నియమించి. ఎందుకు నియమించాడు? ఇన్ని ఎల్లప్పుడూ కూడా అభిషేకం నొందిన కెరూబుగా దేవదూతగా దేవుని సన్నిధిలో ఉండి వాళ్ళతో అందరితో కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధన చేయిస్తూ, ఇతను కూడా ఆరాధన చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో అభిషేకం నొందిన వాడిగా ఉండాలి. ఆమేన్. అది అందుకు దేవుడు అతను నియమించాడు. అందుకు దేవుడు అతని ప్రణాళిక రచించాడు. అతను ఆ విధంగా ఉండమని దేవుడు సృజించాడు. సాతాన్ని ఎలాగైతే సృజించాడో దేవుడు కూడా మనిషిని కూడా, దేవుడు ప్రతి మనిషిని కూడా అలాగే చేశాడు. చాలా మీరు గ్రహించాలి ఈ మాటలు. కొంచెం మీరు హృదయపూర్వకంగా మనసు పెడితే ఈ యొక్క విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు దేవుడు సాతాన్ని ఎంత యథార్థంగా సృష్టించాడో, అభిషేకము నొందిన కెరూబుగా సృష్టించాడో, పాపము లేనివాడిగా సృష్టించాడో, అసలు ఏ మాత్రము కూడా దేవునికి దగ్గరగా, దేవునికి కొంచెం తక్కువనిగా ఈ యొక్క దేవదూతలను చేసి, ఆ దేవదూతల్లో ఒక దేవదూతగా లూసిఫర్ని చేసి, ఆ లూసిఫర్కి అభిషేకం ఇచ్చి, పరిశుద్ధాత్మనిచ్చి దేవుని యొక్క సన్నిధిలో పెట్టాడు. అయితే వీడు అంత అద్భుతంగా ఉన్నాడు. అక్కడ వీడు ఎంత అమూల్యమైన వస్తువుగా అలంకరించబడి దేవుని చేత అభిషేకం పొందుకుని అక్కడ ఉన్నాడు. దేవుని యొక్క ప్రతిష్ఠించబడిన పర్వతం ఏది? ఆ పర్వతం అంటే అదే మోరియా పర్వతం. దేవుని యొక్క మోరియా పర్వతం, రెండు పర్వతాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైన పర్వతం, రెండు భౌతిక సంబంధమైన పర్వతం. భౌతిక సంబంధమైన పర్వతం ఆ మోరియా పర్వతం యెరూషలేములో ఉంటే, ఈ ఆత్మ సంబంధమైన మోరియా పర్వతం నూతన యెరూషలేములో ఉన్నది. హల్లెలూయా! రెండు యెరూషలేములు ఉన్నాయి. ఒకటి ప్రకృతి సంబంధమైన యెరూషలేం, రెండు నూతన యెరూషలేం. ఇప్పుడు నూతన యెరూషలేములో ఆత్మ సంబంధమైన మోరియా పర్వతం ఉన్నది, ప్రకృతి సంబంధమైన యెరూషలేములో భౌతిక సంబంధమైన మోరియా పర్వతం ఉన్నది. ఇప్పుడు ఈ మోరియా పర్వతం మీదకి మోషే వెళ్ళాడు, దేవుణ్ణి కలుసుకున్నాడు. ఈ మోరియా పర్వతం మీదకి యోబు వెళ్ళాడు, దేవుని కలుసుకున్నాడు. ఈ మోరియా పర్వతం మీదకి అబ్రహాం వెళ్ళాడు, దేవుని కలుసుకున్నాడు. ఇస్సాకును బలి ఇచ్చిన స్థలం కూడా అది. హల్లెలూయా! దేవుని యొక్క ప్రతి ప్రవర్త ఆ మోరియా పర్వతమే ప్రవేశించి దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని తిరిగి వచ్చిన వాళ్ళే. ఆమేన్. హల్లెలూయా! అయితే ఆత్మ సంబంధమైన మోరియా పర్వతం ఉన్నది. ఆ ఆత్మ సంబంధమైన మోరియా పర్వతం ఎవరంటే ఈ కాలంలో దేవుని చేత కట్టబడిన ఆత్మ సంబంధమైన అన్య జనుల నుంచి తీయబడిన దేవుని యొక్క వధువై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా! నూతన యెరూషలేం దేవుని యొక్క వధువై ఉన్నది. దేవుని యొక్క ప్రజలై ఉన్నారు, దేవుని యొక్క జనమై ఉన్నారు. ఒక జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. జగత్ పునాది వేయబడక ముందే ఒక జనాంగాన్ని దేవుడు గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో రాసి పెట్టించాడు. ఆమేన్. హల్లెలూయా! అయితే ఇప్పుడు ఆత్మ సంబంధమైన యెరూషలేము వధువు అయితే, భౌతిక సంబంధమైన యెరూషలేమేమో మనకు ప్రకృతి పరంగా కనబడుతుంది, ఇజ్రాయెల్ దేశం. హల్లెలూయా! అయితే ఇప్పుడు వీడు ఎక్కడున్నాడంటే ఆత్మ సంబంధమైన పర్వతం మీద, దేవుని పర్వతం పైన వాడు ఉన్నాడు. దేవుని పర్వతం ఏది? ఇదిగోండి, ఈ ఆత్మ సంబంధమైన మోరియా పర్వతం ఏదంటే ఇదండి. ఇప్పుడు ఈ పర్వతం పైన ఉన్నాడు వాడు, ఈ పర్వతం దగ్గర ఉన్నాడు వాడు, ఈ పర్వతంలో వాడు ఉన్నాడు, దేవుని దగ్గర అక్కడ ఉన్నాడు వాడు. కాళ్ళుచున్న రాళ్ళు మధ్యలో, కాళ్ళుచున్న రాళ్ళు ఎవరో కానీ దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు.
దేవుని కుమారులు కుమార్తెలు కాలుచున్న రాళ్ళు, అగ్ని చేత కాల్చబడుతున్న రాళ్ళై, పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడుతున్న రాళ్ళై, సజీవమైన రాళ్ళై. హల్లెలూయా. దేవుని మందిరముగా సజీవముగా కట్టబడుతున్న రాళ్ళై, ఆత్మ సంబంధమైన రాళ్ళై. ఆ రాళ్ళు మధ్యలో వీడు సంచరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు వింటున్నారా? కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. నేను వెళ్తున్నాను, మెసేజ్లోకి వెళ్ళిపోతా ఉన్నాను. మీరు చక్కగా ఎక్కుబేస్తూ దానితో ముందుకు వచ్చేయండి. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా ఖచ్చితంగా దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సజీవ యాగముగా అర్పించుకున్న అగ్ని చేత కాల్చబడుతున్న సజీవమైన రాళ్ళ మధ్యలో వీడున్నాడు. దేవుని పర్వతం పైన ఉన్నాడు. నీవు నియమించబడిన దినము మొదలుకొని ఎంత యథార్థంగా ఉన్నాడంటే సాతాను చూడండి, పాపము అతనిలో లేదట. ఎంత యథార్థముగా అతను ఉన్నాడో అంత యథార్థంగా అతను ఉన్నాడు. సాతాను ఎంత యథార్థంగా ఉండాలో అంత యథార్థంగా ఉన్నాడు. అందుకే సర్ప సంతానము కూడా, సర్పం సాతాను ఎలాగైతే సృజించబడ్డాడో వీళ్ళు కూడా చాలా యథార్థముగా, చాలా పాపం లేకుండా కనబడతారు, చాలా పవిత్రంగా కనబడతారు. కానీ వీరికి ఆ ఫలాలు ఉత్పత్తి చేసే సమయం వచ్చేసరిటప్పుడు, ఆ యొక్క క్రియలు ఉత్పత్తి చేసే సమయం వచ్చినప్పుడు, రంగు తేలే సమయం వచ్చినప్పుడు వాళ్ళు రంగు బయట పెడతారు. హల్లెలూయా. సాతాను ఏ విధంగా యథార్థంగా అతని ప్రయాణం మొదలుపెట్టాడో, సాతాను ఏ విధంగా అతని స్థితిగతులు మొదలుపెట్టాడో, ఏ విధంగా అతను పవిత్రంగా దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ పొందుకొని దేవుని యొక్క పర్వతం మీద కదులుచున్న రాళ్ళు మధ్యలో, అగ్ని చేత కాల్చబడుతున్న రాళ్ళు మధ్యలో ఏ విధంగా సంచారం చేస్తా ఉన్నాడో, అలాగే సర్ప సంతానము కూడా ఈ క్రైస్తవంలో అలాగే ఒక పరిశుద్ధులుగా, పరిశుద్ధులతో కలిసి తిరుగుతూ బైబిల్ పట్టుకుని వాళ్ళు కూడా చాలా యథార్థవంతుల్లాగా, పరిశుద్ధమైన భక్తి చేసుకున్న వారిలాగా కలిసి గురుగులతో గోధుమలతో గురుగులు ఏకమై కలిసి తిరుగుతున్నట్లుగా ఈరోజు నవీన సంఘం కదులుతూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజు సాతాను దేవుడు ఎలాగైతే పరలోకంలో కలిసి మెలిసి ఉన్నారో, దేవుని పర్వతం పైన ఉన్నారో, కాలుచున్న రాళ్ళ మధ్యలో సంచరిస్తూ సాతాను దేవుడు ఏ విధంగా కలిసి ఆరాధన చేస్తా ఉన్నారో, ఈ రోజు గురుకులు గోధుమలు కూడా సంఘంగా ఏకమై వీళ్ళు కూడా ఆ విధంగానే ఆరాధన చేస్తా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. పరలోకం యొక్క నమూనా భూమి మీద నెరవేరుతూ ఉంది. పరలోకంలో ఉన్న చిత్రం ఇప్పుడు భూమి మీద నెరవేరుతూ ఉంది. పరలోకంలో ఏదైతే జరిగిందో భూమి మీద అదే కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు దాన్ని జరిగిస్తూ ఉన్నాడు. అది ఆత్మ సంబంధంగా జరిగిన కార్యం, ఇప్పుడు ఇది ప్రకృతి సంబంధంగా జరుగుతున్న కార్యం. ఇప్పుడు సాతాను ఆ విధంగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు, పాపమతంలో లేదు. అయితే నీకు కలిగిన విస్తార వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయిచూ వచ్చితివి. ఇది మొట్టమొదటి సాతాను యొక్క గుణలక్షణం. ఏదంటే వాడు కలగలేనంతసేపు బాగానే నెమ్మదిగా ఉంటాడు, కానీ వాడికి ఎప్పుడైతే కలిగిందో, వాడు ఎప్పుడైతే ధనవంతుడయ్యాడో, వాడు ఎప్పుడైతే ఎదిగాడో, ఆ ఎదిగిన మరుక్షణము వాడికి గర్వం అనేది బయలుదేరింది. ఆమేన్. హల్లెలూయా. వాడికి గర్వం అనేది బయలుదేరింది, అసూయ అనేది బయలుదేరింది, ద్వేషం అనేది బయలుదేరింది. ఇక అక్కడి నుంచి ఎప్పుడైతే పైకి ఎదగడం మొదలు పెట్టాడో వాడు అందరికంటే గర్విష్టిగా మారిపోయి అతనితో అసూయ పెంచుకొని అతను జీవితంలో లేని పాపాన్ని పొందుకొని ఇప్పుడు పాపం చేయడానికి అతను ప్రేరేపించబడతా ఉన్నాడు. హల్లెలూయా. సర్ప సంతానం ఎల్లప్పుడు కూడా అలాగే ఉంటారండి. సర్ప సంతానము అని చెప్పడానికి మూలమైన కారణం ఏంటంటే, వాడు ఎప్పుడైతే ఎదగడం ప్రారంభించాడో వారిలో మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యేది ఏంటంటే గర్వం స్టార్ట్ అవుతుంది. గర్వం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో
వెంటనే వాడు ఏం చేస్తాడంటే దాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ ఆ గర్వం అసూయ తీసుకొస్తారు. తీసుకొచ్చేది ఏంటి తెలుసండి? అసలు అసూయ మనుషులకు ఎందుకు వస్తుందో తెలుసా? గర్వం వలన. ప్రధానమైన కారణం ఏంటంటే అసూయ వచ్చేది ఏంటంటే దేనికోసం అంటే గర్వం వలన ఒక అసూయ వస్తుంది. ఈ గర్వంలో నుంచి అసూయ వస్తుంది, అసూయలో నుంచి ద్వేషం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే అసూయ వచ్చిందో అసూయలో ద్వేషం వస్తుందో ఆ ద్వేషం ఎక్కడ తీసుకెళ్తుంది? మనిషిని చంపే అంత స్థితిలో తీసుకెళ్తుంది. అంటే ఈ 4 స్టేజ్లు. ఫస్ట్ పాపం ఎలా పుడుతుంది అంటే గర్వం వల్ల పుడుతుంది. ఈ గర్వంలో నుంచి అసూయ వస్తుంది, అసూయలో నుంచి ద్వేషం వస్తుంది, ఈ ద్వేషం మనిషిని చంపే స్థితిలో తీసుకెళ్తుంది. హల్లెలూయా. అందుకే భూమి మీద జరుగుతున్న ప్రతి నరహత్యలకి, ప్రతి ఆటుపోట్లకి, ప్రతి భయంకరమైన కార్యాలకి, ప్రతి భయంకరమైన విద్వేషాలకి, భయంకరమైన కారణాలన్నిటికీ జరగడం కారణం ఏంటంటే గర్వమై ఉన్నది. హల్లెలూయా. ఇది మొట్టమొదటిగా సాతానులోనికి ప్రవేశించిన పాపం. సాతానులోనికి ఎప్పుడైతే గర్వం ప్రవేశించిందో, ఆ గర్వం ఎప్పుడైతే అతనిలోకి వచ్చిందో అతను తనకు తానుగా హెచ్చించుకున్నాడు. ఎలాగ హెచ్చించుకున్నాడంటే దేవుని కంటే పైగా నేను ఉన్నానని హెచ్చించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థం ఉన్నమాట? నీలో కూడా ఎప్పుడైతే గర్వం వచ్చిందో నీ ఎదుటిగా ఉన్న మనిషి కంటే ఎక్కువ హెచ్చించుకుంటావు. నీ భర్త కంటే నిన్నే ఎక్కువ హెచ్చించుకుంటావు. నీ భార్య కంటే నిన్నే ఎక్కువ హెచ్చించుకుంటావు. ఖచ్చితంగా నీ సహోదరుడి కంటే ఎక్కువగా నిన్నే హెచ్చించుకుంటావు. హల్లెలూయా. ఎంత మాత్రము సహోదరుని హెచ్చించాలనే పద్ధతి నీలో రాదు. ఎంతసేపు నిన్ను నీవు హెచ్చించుకుంటావు తప్ప, ఎంతసేపు నీ కోసం నీవే ఆలోచించుకుంటావు తప్ప ఎప్పుడు పక్కోడి కోసం కానీ, సహోదరి కోసం కానీ, సహోదరుడి కోసం కానీ నువ్వు ఆలోచించవు. హల్లెలూయా. ఇది సాతాను యొక్క మొట్టమొదటి గుణలక్షణమైనది. ఇది సాతాను యొక్క మొట్టమొదటి పాపము తీసుకురావడానికి మొట్టమొదటి లక్షణం అది. అయితే ఎప్పుడైతే గుణలక్షణం ఎప్పుడైతే బయట, అందుకే మనకి దేవుడు ప్రభురాత్రి భోజనం పెట్టాడు. ప్రభురాత్రి భోజనం పెట్టాడు. ఎందుకు పెట్టాడు? దేవునిలో తగ్గింపు లక్షణం ఉంది. వీడైతే దేవుని కంటే ఎక్కువ హెచ్చించుకున్నాడు, కానీ దేవుడైతే ఏం చేశాడు తెలుసండి? ఆయనే భూమికి అంతగా బాగా తగ్గించుకుని అట్టడికి వెళ్ళిపోయి ఒక సహోదరుడి పాదాలు కడగడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సాతాను యొక్క లక్షణానికి దేవుని యొక్క లక్షణానికి ఎంత తేడా ఉందో. భూమికి ఆకాశానికి తేడా ఉన్నంత లెక్క ఉంది. అంటే దేవుడేమో తగ్గించుకుంటాడు, ఆయన దీనత్వం కలిగి ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా ఆయన దీన మనస్కుడయ్యే ఆయన కనబడతాడు. ఆయన కార్యాలన్నీ తగ్గింపు మనసులోనే కనబడతాయి. అందుకే దేవుడు చెప్పాడు, పసిబాలుడైన ఈ పిల్లలకి ఎందుకు బయలుపరుస్తున్నావు అంటే ఇది జ్ఞానులకు వివేకవంతులకు మరుగు చేసి దేవుడు పసిబాలులకు బయలుపరుస్తానని చెప్పాడు. ఎందుకు పసిబాలులకు బయలుపరుస్తున్నాడు? పసిబాలుడు అంటే అప్పుడే పుట్టిన బిడ్డకాడి తగ్గింపు ఏంటో, హెచ్చింపు ఏంటో, పొగరేంటో అవేమి తెలియవు. పాపమేంటో, పుణ్యమేంటో వాడికి ఏం తెలియదు. వాడు ఏమి చెప్పినా నమ్ముతాడు. చిన్న వయసులో ఉన్నప్పుడు నువ్వు ఏం చెప్పినావు? అబద్ధం చెప్పినా నమ్ముతాడు, నిజం చెప్పినా నమ్ముతాడు, ఏదైనా చెప్పినా నమ్ముతాడు. ఎందుకంటే అతనికి మంచి చెడుల యొక్క భావం తెలియదు, వివేచించే గుణం లేదు, ఆ యొక్క తెలుసుకునే జ్ఞానం లేదు. అంత కెపాసిటీ ఆ పిల్లవాడికి ఉండదు కనుక నువ్వేం చెప్పినా వింటాడు. హల్లెలూయా. తిరిగి జన్మించిన వ్యక్తి దేవుని సన్నిధిలో అలా మారిపోతాడు. తిరిగి జన్మించిన వ్యక్తి దేవుని సన్నిధిలో ఒక పరిస్థితి బాలుడు అయి మారిపోతాడు. దేవుడు ఏం చెప్పినా వింటాడు. మంచి చెప్పినా వింటాడు, చెడు చెప్పినా వింటాడు. అది ఏం చెప్పినా దేవుడు చెప్పిన దాన్ని స్వీకరిస్తాడు. దేన్ని కొట్టువేడు అతను. దేవుని యొక్క లక్షణానికి సాతాను యొక్క లక్షణానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. హల్లెలూయా. వీడు పరలోకంలో దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకుని వీడేం చేశాడంటే గర్వపడి ఆ గర్వం వలన వచ్చిన అసూయతో వీడేం చేశాడంటే ద్వేషం పెంచుకొని దేవుణ్ణి చంపాలి, దేవుణ్ణి ఆ చైర్ నుంచి దించెయ్యాలి, దేవుణ్ణి చంపితేనే కానీ నేను ఆ చైర్లో కూర్చోలేను, దేవుడు నాకు అడ్డు,
దేవుణ్ణి ఒక్కసారి నేను తొలగిస్తే, దేవుణ్ణి ఒక్కసారి నా సీటుని తొలగిస్తే ఆ అధికార పక్షం అంతా నాదే, ఆ అధికారాన్ని అంతా నేనే చేజెక్కించుకుంటాను, ఈ పరలోకం అంతా నేదే అయిపోతుంది, ఈ పరలోకం అంతా నేనే శాసిస్తాను, నేనే అధినాయకుని అవుతాను, నాదే అంత అధికారం అంతానే అని చెప్పి ఇతను ఏం చేస్తున్నాడంటే లోపల పగ పెంచుకుంటూ, కక్ష పెంచుకుంటూ దేవుణ్ణి ఎప్పుడు ఆ సీటు నుంచి తొలగించాలా అని ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా, దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఏమన్నా అర్థమవుతుందా? ఇప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క రూపము కానీ, దేవుని యొక్క లక్షణాలు కానీ ఒక వ్యక్తిలో ఉంటే అతను ఎల్లప్పుడూ కూడా తగ్గించుకుంటాకే ప్రయత్నం చేస్తాడు తప్ప ఒకడి మీద పెత్తనం చేయడానికో, లేకపోతే ఒకడి మీద అధికారం చేయడానికో, లేకపోతే ఒకడి మీద ఏలుబడి చేయడానికో ఎప్పుడు కూడా దేవుని పిల్లలు ముందుకు వెళ్ళరు. ఒకవేళ ముందుకు వెళ్తున్నారంటే ఒకడి మీద పెత్తనం చేయడానికి కానీ, ఒకడి మీద అధికారం చేయడానికి కానీ, ఒకడి మీద నా కింద ఇతను ఉండాలి అనే ఒక తలంపు కానీ అతనిలోకి వస్తుందంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నది లూసిఫర్. హల్లెలూయా. ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క లక్షణంలో ఆ లక్షణం లేనేలేదు. వీడు ఎంతసేపు కూడా నేను దేవునికి పైగా ఉండాలనుకుంటున్నాడు తప్ప, దేవుణ్ణి తప్పించాలనుకుంటున్నాడు తప్ప, దేవుణ్ణి పక్కగంటాలనుకుంటున్నాడు తప్ప, వీడు ఎంతసేపు కూడా దేవునికి లోబడి ఆయన కింద నేను ఉండాలి, ఆయనే నన్ను సృజించిన వ్యక్తి, ఆయనే నన్ను క్రియేట్ చేసిన వ్యక్తి, ఆయనకి నేను తగ్గి ఉండాలి, ఆయన దగ్గర నేను అణిగిమణిగా ఉండాలనే లక్షణం వీళ్ళు ఏమాత్రం కనిపించట్లేదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుణ్ణి ఆ గద్దె నుంచి దించడానికి, దేవుణ్ణి ఆ కుర్చీ నుంచి దించడానికి అధికారం లేకుండా చేసి ఆ తర్వాత వీడిని దేవుణ్ణి చంపాలనే ఒక ప్రణాళిక వీడు పకడ్బందీగా లోపల వేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క అధికారం నుంచి కిందకి దించాలంటే ఏం చేయాలి? ఈ అధికారం నుంచి కిందకి దించాలంటే ఫస్ట్ వీడు ఏం చేయాలంటే సంఘాన్ని కొట్టాలి, దేవుని యొక్క సంఘాన్ని కొట్టాలి, దేవుని యొక్క ఆ యొక్క దేవదూతలను కొట్టాలి, దేవుని యొక్క దేవదూతల యొక్క ఆలోచన మార్చాలి, దేవుని యొక్క దూతలందరినీ కూడా నా వైపు గనక నేను తిప్పుకుంటే, దేవుని యొక్క పరలోకంలో ఉన్న దూతలందరినీ నా వైపు కనుక నేను ఆకర్షించుకుంటే, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నా వైపు తిరిగిపోతే దేవుడు ఒంటరిగా మిగిలిపోతాడు. అప్పుడు నేను ఈజీగా కొట్టేయచ్చు. ఏమిన్ హల్లెలూయా. వీడి పెద్దోడు కాకపోతే, వీడికి తలకాయ లేకపోతే, వీడు ఎంత తలకాయ లేనివాడు చూడండి. సాతానుడు ఎంత తెలివైనోడనే ఎక్కడ దిక్కున పప్పులో కాలేస్తాడు. ఎందుకంటే అసలు దేవుడు దూతలు చేసింది ఎవరినే? దేవుడే. సాతాను చేసింది ఎవరినే? దేవుడే. ఒకవేళ అందరినీ కూడా వీడు వైపు చేసుకుంటారు, అందరినీ పక్కకి ఏంటేసి మొత్తం సర్వనాశనం చేసేసి మరలా ఈయన క్రియేటర్ కాబట్టి కొత్త దూతలు తెచ్చుకోలేడా? సృష్టించుకోలేడా? కొత్త దూతలు సృష్టించుకోగలడు, ఇంకో పరలోకం సృష్టించుకోగలడు ఇది అవసరమైతే. ఆయన దేవుడు, ఆయన క్రియేటర్, ఆయన సృష్టికర్త. అది మర్చిపోయాడు. సర్పసంతానం ఎప్పుడు ఎందుకెందుకు ఎగిరెగిరి మంత్రులుగా ఎగరేస్తారంటే వాళ్ళకి తెలియదు అసలు విషయం. ఎందుకు వాళ్ళు ఎగిరెగిరి పడతారంటే మేమే చేస్తాం, మేమే అయిపోతాం, మేమే చేసేస్తాం అనుకుంటారు తప్ప వాడికి తెలియదు దేవుడు ఇంకోలాగా వస్తాడు. దేవుని యొక్క ప్రణాళిక రచించాడంటే ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైన కార్యము ఏది లేదు. ఆయన ఏమైనా చేయగలడు, ఎక్కడైనా వెళ్ళగలడు, ఏదైనా సాధించుకోగలుగుతాడు. ఆ దూతలందరినీ నాశనం చేసి కొత్త దూతలను తయారు చేసుకోగలడు, సృష్టించుకోగలడు, ఇంకో పరలోకాన్ని తయారు చేసుకోగలడు. కానీ ఆ విషయం సాతాను మర్చిపోయి దేవుడి మీదే ఎగిరెగిరి పడుతున్నాడు, దేవుడి మీదే డ్యాన్స్ చేస్తున్నాడు, దేవుడిని చంపేయాలని ప్లాన్ చేస్తున్నాడు. దేవుని ప్రణాళిక అసలు సాతానుకు దేవుడు చంపాలనే ప్రణాళిక పరలోకంలోనే కలిగింది. కిందకు వచ్చిన తర్వాత కానీ దేవుని చంపాలనే ప్రణాళిక రచిస్తా వాడికి పరలోకంలోనే కలిగింది ఆ యొక్క ఆలోచన. వాడికి ఎప్పుడైతే పరలోకంలో కలిగిందో, ఎప్పుడైతే దేవుడు అతనితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు, దేవదూతలందరితో మాట్లాడుతున్నాడు. దేవదూతలందరితో ఏం చెప్తున్నాడంటే వాడు ఏం చెప్తున్నాడో తెలుసండి? నా పక్షాన్ని వచ్చి నాతో మాట్లాడి గనక మీరు గనక నా పక్షాన్ని చేరితే మిమ్మల్ని అందరినీ దేవుళ్ళు చేస్తానన్నాడు. హల్లెలూయా. దేవదూతలకు ఉన్న దేవదూతలను దేవదూతలుగా ఉంచకుండా దేవుడు ఎప్పుడు కూడా ఏ స్థానంలో ఎవరిని పెట్టాడో అక్కడే ఉండాలి. దేవుడు ఎవరిని ఏ విధంగా రూపించాడో ఆ యొక్క స్థానంలోనే వ్యక్తి ఉండాలి.
స్త్రీ స్త్రీగానే ఉండాలి, పురుషుడు పురుషుడిగానే ఉండాలి. కానీ స్త్రీ పురుషుడిగా మారకూడదు, పురుషుడు స్త్రీగా మారకూడదు. హల్లెలూయా. దేవుడు ఏ స్థానంలో పెడితే ఆ స్థానంలోనే నిన్ను ఉంచుతాడు. దేవుడు నీకు ఏ స్థానం ఇస్తే ఆ స్థానంలోనే నిన్ను పెడతాడు. నిన్ను శరీరంలో తయారు చేసి దేవుని యొక్క శరీరంలో నువ్వు ఒక పిల్లేలుగా ఉంటే నిన్ను తీసుకెళ్ళి పిల్లలను పెడతాడు. ఒకవేళ నువ్వు బొటన వెలుగా ఉంటే నిన్ను తీసుకెళ్ళి బొటన వెలుగునే పెడతాడు. ఒకవేళ తలలో మెదడుగా ఉంటే నిన్ను తీసుకెళ్ళి తల మెదడులో పెట్టేస్తాడు. నువ్వు పొట్టలో కాలేయంగా ఉంటే దేవుడు నిన్ను తీసుకెళ్ళి కాలేయంగా అమరుస్తాడు. అంటే నువ్వు శరీరంలో ఏ భాగముగా ఉన్నావో ఆ భాగంలో తీసుకెళ్ళి దేవుడు అమరుస్తాడు. హల్లెలూయా. కాలెట్టుకు తలకాయ కట్టాడు, తలెట్టుకెళ్ళి చేతికి కాలు కట్టాడు. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడు అక్కడ పెడతాడు. ఏ స్థానంలో నిన్ను నిర్మించాడో ఆ స్థానంలోనే దేవుడు పెడతాడు. దేవుడు క్రమం మార్చడు, దేవుడి క్రమం మారదు. కానీ సాతాను ఏం చేస్తాడు తెలుసా? మొత్తం చంద్రవందర చేసి పడేస్తాడు. స్త్రీని పురుషుడిగా మార్చేస్తాడు, పురుషుని స్త్రీగా మార్చేస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, స్త్రీలు పురుషులు అయిపోతున్నారు, పురుషులు స్త్రీలు అయిపోతున్నారు. చూడండి, పూర్వకాలం ఎప్పుడో ఎక్కడ కూడా అందగత్తెలు కనపడేవారు కాదట. ఎక్కడో కానీ ఎక్కడో సిటీల్లో, పెద్ద పెద్ద సిటీల్లో పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఎవరో వాళ్ళు కొంచెం అందంగా డెకరేట్ అయ్యి వాళ్ళ డబ్బును బట్టి తయారయ్యేవారట. కానీ ఇప్పుడు సాతాను ఏం చేశాడు? మొత్తం ప్రపంచాన్ని అందాల ప్రపంచంలో చేసేసాడు. అందమైన ప్రపంచంగా చేసేసాడు. మొత్తం 3D ప్రపంచం చేసేసాడు. 3D ప్రపంచం మనకు లేనిది కూడా కళల్లో చూపించేస్తాడు. అంత అద్భుతంగా 3D కనపడుతుంది అన్నమాట. ఒక బొమ్మే 3 బొమ్మల్లో కనపడుతుంది. అంతలా చేసేసాడు. 3D ప్రపంచం చేసేసాడు మొత్తం. అంతకుముందు పురుషులు చెవులు కొట్టించుకునేవారు, ఇప్పుడు స్త్రీలు కుట్టించుకునేవారు చెవులు. ఇప్పుడు పురుషులు కుట్టించుకుంటున్నారు చెవులు మొత్తం అందరూ కూడా. ఇప్పుడు అంతకుముందు స్త్రీలు ఇక్కడ తల వరకు పెంచుకునేవారు, అరికాల వరకు కిందకాయ తల ఉండేది. అంతలా శ్రద్ధ చూపించి తల పెంచేవారు. ఇప్పుడు ఇలా మొత్తం కటింగ్ వేసేసి ఒక టోపీ ఒకటి పెడుతున్నారు ఆడవాళ్ళు. మగవాళ్ళు ఏమో కింద వరకు ఇంత ముళ్ళు పెడుతున్నారు కదా వెనకాల. మగవాళ్ళు చేస్తున్నారు. కొంతమంది స్వలింగ సంపర్కులు అంటున్నాను. స్వలింగ సంపర్కులు అంటే మగోళ్ళే ఆడవాళ్ళ కింద మారిపోతున్నారు. అంటే వాడు రూపం చూస్తేనేమో మగోళ్ళే కనపడతాడు, వాడు రూపం చూస్తేనేమో అంతా మగోళ్ళే కనపడతాడు. కానీ మాట వాడు నడిచే నడక మొత్తం అంతా కూడా ఎలా ఉంటుందంటే స్త్రీ నడిచినట్టుగా ఉంటుంది, స్త్రీ మాట్లాడినట్టుగా ఉంటుంది. వాడి యొక్క హావభావాలన్నీ స్త్రీ యొక్క తత్వం అంతా ఉంటుంది. హల్లెలూయా. అంటే వాడి యొక్క రూపం అంతా కూడా, లోపల రూపం అంతా కూడా, వాడి స్వభావం అంతా కూడా ఎలా మారిపోయింది? స్త్రీగా మారిపోయింది. స్త్రీలు పురుషులుగా మారిపోతున్నారు. వీళ్ళు ఆటోలు నడిపేస్తున్నారు, వీళ్ళు బళ్ళు నడిపేస్తున్నారు, వీళ్ళు విమానాలు నడిపేస్తున్నారు, వీళ్ళు కూడా మొత్తం కుటుంబాల్లో పెత్తనాలు చేసేస్తున్నారు. పైకి ఒక వ్యక్తి ఉంటాడు కానీ, భర్త ఉంటాడు కానీ, కుటుంబాన్ని లీడ్ చేసేదంతా కూడా స్త్రీయే నడిపిస్తారు. హల్లెలూయా. అంటే వీడు ఎలా మార్చేశాడు? మొత్తం మార్చేశాడు. స్త్రీని పురుషుడిగా మార్చేశాడు, పురుషుని స్త్రీనిగా మార్చేశాడు. ప్రపంచాన్ని మొత్తం తిమ్మిరి బిమ్మిరి చేసేసి మొత్తం అంత రకరకాలుగా. వాడి యొక్క పేరు ఏంటంటే బబులోన్, బాబేలు. అంటే బాబేలు ఏంటంటే బబులోన్. బబులోన్ అంటే ఈ కాలమే ప్రవర్తన అన్నాడు. అది నిఘంటులో చూసి దాని పేరు చెప్తున్నాడు. బబులోన్ అంటే అర్థం ఏంటంటే గందరగోళం అని అర్థం. ఏంటంటే అది గందరగోళం. అంటే వాడి పేరు ఏంటంటే గందరగోళం. వాడి పేరు గందరగోళం. వాడిని చేర్చుకున్న ప్రతి ఒక్క బతుకు కూడా గందరగోళంగానే ఉంటుంది. వాడు నీలో ఉన్నాడంటే అర్థం ఏంటంటే నీ యొక్క జీవితానికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఆన్సర్ లేదు. వాడు నీలో ఉన్నాడా అనే రుజువు ఏంటంటే నీ జీవితానికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నువ్వేంటో నీకు అర్థం కాదు. నువ్వు ఏ సమయాన్ని నువ్వు ఎలా ప్రవర్తిస్తావో కూడా నీకు తెలియదు. నువ్వు ఏ విధంగా మారిపోతావో నీకే తెలియదు. అసలు నీ చివరికి నీ బతుకేమవుతుందో కూడా నీకు తెలియదు. అంత పెద్ద క్వశ్చన్ మార్క్ నీలో ఉంటుంది సాతాను నీలో ఉంటే. ఎందుకని? వాడి పేరే క్వశ్చన్ మార్కు. వాడే గందరగోళమై ఉన్నాడు. నీవు కూడా గందరగోళంగానే ఉంటావు. ప్రతి క్షణము కూడా గందరగోళంగానే మాట్లాడతావు. ప్రతి క్షణము కూడా నీ మనసు అంతా గందరగోళంగానే ఉంటుంది. ఎప్పుడు కూడా నిలకడ లేని వ్యక్తిగానే ఉంటావు తప్ప ఎప్పుడు స్థిరమైన మనసు కలిగి ఉండవు. ఏమని? హల్లెలూయా. అందుకే పేతురు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నాకు స్థిరమైన మనసు దయచేయి, నాకు స్థిరమైన మనసు
కావాలి. ఎందుకు స్థిరమైన మనసు కోసం ప్రార్థన చేస్తున్నాడు? బబులోనిలో ఉండడం ఇష్టం లేక. అంటే ఆ బబులోని యొక్క ఆత్మ నీలో ఉంటే సాతాను ఏమై ఉన్నాడో నీవు కూడా అలాగే ఉంటావు. సాతాను లక్షణాలు ఏమై ఉన్నాయో నీ లక్షణాలు కూడా అలా ఉంటాయి. సాతాను ఎంత అసూయపరుడో నీవు కూడా అలాగే అసూయపడతా ఉంటావు. సాతాను ఎంత ద్వేషిస్తాడో నీవు కూడా అంతే ద్వేషం కలిగి ఉంటావు. సాతాను ఎంత పగ తీర్చుకోవాలని ఆశపడతాడో నీవు కూడా అంతే పగ తీర్చుకోవడం ప్రయత్నం చేస్తావు. సాతాను ఎలా హత్య చేయాలని ప్రయత్నిస్తాడో నీవు కూడా హత్యల ద్వారానే వెళ్తావు. దేవుని మహిమ కలుగును గాక. మృదువైన స్వభావం కానీ, మృదువైన కార్యాలు కానీ, వాక్యంతో కూడిన కార్యాలు కానీ నీ జీవితంలో ఏమాత్రం కనపడవు. ఎల్లప్పుడూ కూడా నీ కార్యాలన్నీ సాతాను సంబంధమైన కార్యాల కిందే కనపడతాయి. హల్లెలూయా. ఏమైనా వింటున్నారా? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుడు మరి ఇలా నడిపిస్తున్నాడు. నేను ఎలాగే వెళ్తున్నాను, ఆయన ఏం మాట్లాడమంటే నేను అదే మాట్లాడతాను, వేరేది నేను మాట్లాడలేను. చూడండి, యేసకేలు గ్రంథం 28వ అధ్యాయం మనం చదువుతున్నాం. ఆశ్రయముగా ఉన్న కెరూబు వీడు ఎలా ఉన్నాడండి? వీడు ఒక ఆశ్రయపురంగా ఉన్నాడు. ఎవరైనా దేవదత్తుల్లో బాధ వస్తే, ఎవరైనా దేవదత్తుల్లో గొడవ వస్తే, ఎవరైనా దేవదత్తుల్లో ఏదైనా సమస్య వస్తే వీడే ఆశ్రయం. వీడి దగ్గరికి వచ్చి ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లం పట్టుకెళ్ళి దేవుడికి చెప్తే దేవుడే సొల్యూషన్ చెప్తాడు. ఈ యొక్క లూసిఫర్ వెళ్ళి ఆ దేవదత్తులో చెప్పాలి. దేవుడు పెట్టిన క్రమం అది. దేవుడు చక్కని క్రమం పెట్టాడు, ఒక ఆశ్రయంగా పెట్టాడు, ఒక ఆశ్రయ కెరూబుగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఆశ్రయముగా పెడితే వీడు ఎలా ఉన్నాడంటే దేవుడి దగ్గర నుంచి ఆన్సర్ పొందుకోకుండా, దేవుడి దగ్గర నుంచి చెప్పకుండా వీడే వాళ్ళ మీద పెత్తందారి అయిపోయాడు. వీడే దేవుడిగా ఫీల్ అయిపోయి వీడే వారిని నడిపించేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. సంచరించుంటివి ఏం చేశాడండి? ఈ కాలమే ప్రవర్తన్నాడండి. అది కోడ్ ఉంటే నేను చదివిన బిద్దును నేను పంపిస్తాను, వాట్సాప్లో పంపిస్తాను, టైం పడుతుంది కాబట్టి. ఎప్పుడైతే గర్వం అనేది మన జీవితంలోకి వస్తుందో ఆ గర్వము ద్వారా ఎదుటి వ్యక్తిని ద్వేషించడానికి మనం ఇష్టపడుతున్నామో అప్పుడంటండి చిన్నప్పటి నుంచి మనం పెంచి 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 ఒక విశ్వాసాన్ని మన జీవితంలో కలిగి ఉంటాం. చిన్నప్పటి నుంచి మన యొక్క వాక్యం ద్వారా, లేకపోతే పాస్టర్ల ద్వారా, లేకపోతే సభల ద్వారా ఏదో విధంగా మనం కొంత విశ్వాసం మన హృదయంలో ఉంటుంది దేవుడి మీద. ఆ విశ్వాసం పొందుకుని ఉంటాం. ఎంతో కొంత మన జీవితంలో ఉంటుంది. ఏదో కార్యాలు, ఏదో అనుభవాలు, ఏదో ఒక కార్యాలు మనం చూసి ప్రభువుని యేసుక్రీస్తు నమ్మడానికి ఒక లోపల ఒక విశ్వాసం అనేది బలంగా స్థిరపరచబడి ఉంటుంది. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి మీద మనం అసూయపడి గర్వపడి, గర్వం వల్ల వచ్చిన అసూయ ద్వారా ఎప్పుడైతే మనము ఎదుటి వ్యక్తి మీద అసూయ పడుతున్నామో, అసూయ వల్ల ఎదుటి వ్యక్తిని పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామో, అప్పుడు అంటండి మన జీవితంలో ఉన్న ఆ పొందుకున్న విశ్వాసం అంతా కూడా ఒకేసారి కొలాప్స్ అయిపోద్దట. అంటే ఆ క్షణమందే నీవు పూర్తిగా అవిశ్వాసివై పూర్తిగా సాతాను యొక్క చిత్తంలో ఐక్యపరచబడతావట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఎంత ప్రమాదమో చూడండి. సాతానులోనికి మొట్టమొదటిగా వచ్చిన లక్షణం అది. ఆడు ఎప్పుడైతే ఆ యొక్క సౌందర్యాన్ని చూసుకుని, అందాన్ని చూసుకుని ఎప్పుడైతే గర్వించాడో, ఎప్పుడైతే గర్వపడ్డాడో, ఇక నాకు చెప్పడానికి చాలా విషయాలు వస్తున్నాయి కానీ మెసేజ్ దాటిపోతాను, నేను దాటిపోను, దాంట్లోకి వెళ్ళను, మెసేజ్లోనే ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. ఇప్పుడు ఖచ్చితంగా సౌందర్యం చాలా డేంజర్ అండి. చాలామంది స్త్రీలు అనుకుంటారు కొంచెం అందంగా ఉన్నప్పటికీ నా అందం ఏంటి, ఏ మొగడైనా వెనకాల పడవలసిందే అనుకుంటారు చాలామంది. ఏ మొగడైనా కుక్కలైనా వెనకాల పడవలసిందే అనుకుంటారు చాలామంది. మగోడిని ఎంత వాల్యూ చేయరు, లెక్క ఉంది వాళ్ళకి. ఎందుకంత భయంకరంగా మారిపోతారండి వాళ్ళ సౌందర్యం, వాళ్ళ అందాన్ని చూసుకుని.
వాళ్ళు ఎంత హీనంగా తన యొక్క పురుషుని డీల్ చేస్తారంటే, హల్లెలూయా, అర్థమవుతుందండి? యెజబెల్ చేసింది అలా. బైబిల్ మనం చూస్తే యెజబెల్ మనకు గుర్తు రావాలి. ఆ యొక్క భర్తను ఎంత భయంకరంగా మార్చేసిందంటే, వాడు తిని మంచం మీద పడుకుని సరిగ్గా ఏ టైం పాస్ అవ్వక ఏ టీవీలో చూసుకుంటూ ఆ స్నాక్స్ తింటూ మళ్ళీ సాయంత్రం పడుకోవడం వాడు పని. అంతకుమించి పని లేదు. దేశ పరిపాలన అంతా కూడా, గృహ పరిపాలన అంతా కూడా మొత్తం సమస్తము చేస్తున్నది యెజబెలే చేస్తుంది. హల్లెలూయా. ఆమె గడ్డొస్తే చంపేస్తుంది, ఆ మాట వినకపోతే చంపేస్తుంది. ఆమె ఏది ఎదురు చెప్పినా ఎవడైనా సరే నిలబడ్డాక అవకాశం లేకుండా పోయింది. హల్లెలూయా. ఈరోజు ఆ యెజబెల్ ఎవరు? రోమన్ క్యాథలిక్ సంఘం. రోమన్ క్యాథలిక్ సంఘం ఏం చేస్తుందంటే, ఈ రోజు వాక్యము పట్టుకుని ఎవడైనా పరిశుద్ధాత్మ బాప్తిజం పట్టుకుని నిలబడ్డా, ఈరోజు రోమన్ క్యాథలిక్ సంఘం, ఈరోజు రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలు కలిగిన సంఘాలు వాక్యాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. జీడిఎం, బాప్టిస్ట్, మెథడిస్ట్, క్యాథలిక్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లేక ప్రతి సంఘము కూడా ఆ యొక్క త్రిత్వపు బోధన పట్టుకుని, త్రిత్వపు సంకల్పాన్ని పట్టుకుని, ముగ్గురు దేవుళ్ళ యొక్క సిద్ధాంతాన్ని పట్టుకుని, ఈ రోజు దేవుడు ఒక్కడే అని బైబిల్ పట్టుకుని అపోస్తుల బోధ పట్టుకుని నిలబడిన ప్రజలను చంపడానికి ఈ రోజు వెనకడుగు ఇట్లేదు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు భౌతిక సంబంధమైన స్త్రీ అలాగే ఉంది, ఆత్మ సంబంధమైన స్త్రీ అలాగే ఉంది, సంఘం అలాగే ఉంది, కుటుంబం అలాగే ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు సత్యం పట్టుకుని నిలబడితే శత్రుత్వ బోధ చంపడానికి ప్రయత్నం చేస్తాం. అనేక మంది పరిశుద్ధులు 60 లక్షల మంది ప్రజల్ని నిజమైన పరిశుద్ధమైన బోధ పట్టుకుని బోధించడం చంపించారు. ఏమైనా హల్లెలూయా. ఏమైనా వింటున్నారా? మీరు వింటున్నట్టు నాకు ఏమనిపించట్లేదు. నా లోపల నుంచి రావాలి కదండి. హల్లెలూయా. ఎంతమందిని చంపించారు? ఎంతమందినండి? 60 లక్షల మంది పరిశుద్ధుల్ని రోమన్ క్యాథలిక్ సంఘం పొట్టనెట్టుకుంది. రోమన్ క్యాథలిక్ సంఘం పొట్టన పెట్టుకుంది. ఎందుకని? నిజమైన అపోస్తుల బోధ పట్టుకున్నందుకు, నిజమైన సత్యాన్ని పట్టుకున్నందుకు, నిజమైన వాక్యాన్ని, నిజమైన పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ప్రసంగిస్తున్నందుకు 60 లక్షల మంది పరిశుద్ధులను చంపేసి, ఇప్పుడు అది ఎలా ఉందో తెలుసండి? యెహెజ్కేలు గ్రంథం ముయ్యొద్దు, ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 17 అధ్యాయము 4వ వస్త్రం ధరించుకుని అలంకరించబడినదే. ఏమండి వింటున్నారా? ఇక్కడ మనం ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం చదివాం. యెహెజ్కేలు వీడు ఎలా ఉన్నాడు? ఒకసారి మనం యెహెజ్కేలు 20 అధ్యాయం చూద్దాం. చూడండి, ఒక మర్మాన్ని పట్టుకోవాలి. యెహెజ్కేలు 20 అధ్యాయంలో వాడు ఏదేని తోట ఎలా ఉన్నాడు? 13వ వచనంలో 28-13 దేవుని తోట ఇది ఏదేనులను ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రత్నవర్ణపు రాయి, సులుముని రాయి, మకరతము, నీలము, పద్మరాగము, మాణిక్యమును మూల్యమైన రత్నములతోనూ బంగారముతో అలంకరించబడినవి ఉన్నావు. నీవు నియమించబడిన దినమున అది 13వ వచనం చదివారు. దాన్ని అలాగే పట్టుకొని 17 అధ్యాయం 14వ వచనం చదవరు. ప్రకటన గ్రంథం 17:4వ వచనం. అది ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ అలంకరించబడినదై ఏయమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్రాత్మలతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను చేత పట్టుకుని ఉండేను. ఇప్పుడు యెహెజ్కేలు 28 అధ్యాయము ఆ యొక్క 14వ వచనం 13వ వచనంలో రాయబడిన సర్పము సాతాను ఇప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథం 17 అధ్యాయం 4వ వచనంలో ఇప్పుడు ఎలా మారాడంటే
వాడు ధూమ్రరత్నవర్ణ వస్త్రములు ధరించుకొని ఒక సంఘముగా మారిపోయాడు. హల్లెలూయా. ఒక పురుష దూతగా చేయబడిన దేవదూత, ఒక పురుషుడిగా లూసిఫర్గా చేయబడిన ఒక దేవదూత, వీడు చివరికి ఆది కాండంలోకి వచ్చినప్పుడు ఎలా మారిపోయాడు, ప్రకటన గ్రంథంలోకి వచ్చినప్పటికి ఒక అబద్ధ సంఘముగా మారిపోయాడు. వీడు బంగారముతోనూ రత్నములతోనూ ఆ యొక్క ముత్యాలతోనూ అలంకరించబడి ఏమైన కార్యములతోనూ చేయించున్న వ్యభిచార సంబంధమైన అపవిత్రమైన కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను పట్టుకుని వీడు ఎలా ఉన్నాడంటే అక్కడ నిలబడి ఉన్నాడు. దాని నొసట ఇలాగు రాయబడి ఉన్నది, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తముతోనూ ఎలా మత్తిలిపోయిందండి? యేసు క్రీస్తు యొక్క హతసాక్షుల యొక్క రక్తాన్ని చిందించిన సంఘం ఏదంటే ఈ మర్మయుక్తమైన బబులోను సంఘం. 7 కొండల పైన కట్టబడిన సంఘం. 7 కొండల పైన 10 రాజ్యాలతో ఒక సంఘము కట్టబడి ఆ సంఘము పరిశుద్ధుల యొక్క రక్తము చేత ఏం చేస్తుందండి? మత్తిలిపోతుందంట. అంటే యేసు క్రీస్తు కొరకు హతసాక్షులు అయిపోతున్నారంటే వాటిని చంపించే వ్యక్తి ఎవరంటే ఈ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘం. హల్లెలూయా. ఈ రోమన్ క్యాథలిక్ సంఘం 7 కొండల పైన రోమ్లో కట్టబడింది. రోమ్లో 7 కొండలు ఉన్నాయి. 7 కొండల పైన రోమన్ క్యాథలిక్ సంఘం 7వ కొండ పైన వాటికన్ సిటీ ఉంది. ఆ వాటికన్ సిటీ నుంచే ఆ యొక్క అపవిత్రమైన వ్యభిచార సంబంధమైన మద్యం సరఫరా చేస్తూ ఉంది. ఏమైనా హల్లెలూయా. వ్యభిచార సంబంధమైన మద్యం ఏదంటే ఆ యొక్క త్రిత్వపు బోధ, ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం, ఆ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజమము, ప్రభురాత్రి భోజనం అంటే బల్లారాధన చేయడం, స్త్రీ బోధకులు తయారు చేయడం, నన్సును తయారు చేయడం, పెళ్లి కాని ఫాదర్లను తయారు చేయడం, ఆ యొక్క పాప క్షమాపణ పత్రాలు ఇవ్వడం. హల్లెలూయా. క్రిస్మస్లు, లెంటి దినాలు అన్ని తయారు చేసి పెట్టడం, ఇవన్నీ కూడా సమస్తము కల్మషమైన బోధ అంతా కలిపి ఏమంటున్నారు దీన్ని బైబిల్లో? వ్యభిచార సంబంధమైన మద్యము అంటున్నారు. ఏంటి ఆ వ్యభిచార సంబంధమైన మద్యము? వ్యభిచార సంబంధమైన మద్యం ఏదంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందడమే నువ్వు వ్యభిచారంలో పాలు పంపులు పొందుకోవడం. ఆ వ్యభిచార మద్యం తాగేశావు, అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందావు. ఆ వ్యభిచార మద్యం తాగే కాబట్టి బల్లారాధన చేస్తూ ఉన్నావు. ఆ వ్యభిచార మద్యం తాగే కాబట్టి సంఘ శాఖను అనుసరిస్తూ ఉన్నావు. ఆ వ్యభిచార మద్యం తాగావు కాబట్టి దేవుడు ముగ్గురులు అంటున్నావు. ఆ వ్యభిచార మద్యం తాగావు కాబట్టి ఆ యొక్క ప్రభురాత్రి భోజనాన్ని బల్లారాధన అంటున్నావు, స్త్రీ బోధించొచ్చు అంటున్నావు. అన్ని రకాల కల్మషమైన బోధంతా బోధిస్తున్నావు. అంటే వాక్యానికి వ్యతిరేకమైన బైబిల్లో లేని సిద్ధాంతాలన్నీ నువ్వు బోధిస్తున్నావు. అంటే నీవు వ్యభిచార సంబంధమైన మద్యాన్ని తాగటం వలన నీవి కార్యాలన్నీ చేస్తూ ఉన్నావు. హల్లెలూయా. అయితే ఈ వ్యభిచార సంబంధమైన ఆ యొక్క బోధను ప్రపంచానికి సరఫరా చేస్తుంది ఎవరండి? ఈ వ్యభిచార సంబంధమైన మద్యము, వ్యభిచార సంబంధమైన బోధను, త్రిత్వపు బోధను ప్రపంచానికి, ప్రతి సంఘానికి ఎక్కిస్తున్నది ఎవరు అంటే 7 కొండల పైన కూర్చున్న మహావేష. ఈ మహావేషనే రోమన్ క్యాథలిక్ సంఘం అని మనం చెప్తున్నాం. ఎందుకు రోమన్ క్యాథలిక్ సంఘం మన కళ్ళెదురుగా కనబడుతుంది? 7 కొండల పైన కష్టపడింది. అది 7వ కొండ పైన వాటికన్ సిటీ ఉందని నెట్లు చూపెడుతున్నాయి, ఈ గూగుల్ చూపెడుతుంది. అన్ని సమస్యలు దాన్నే ఫోకస్ చేస్తూ ఉన్నాయి, ఇంకెక్కడ లేదు. ఒకవేళ 7 కొండలో ఉండే 2 ప్లేసులు ఉన్నాయి. 7 కొండలు ఉండే ప్లేసులు 3 ఉంటాయండి. 7 కొండలు 3 చోట్ల ఉంటాయి. ఒకటేమో వాటికన్ సిటీలో ఉంది, 2 అమెరికన్ జెఫర్సన్విల్లో ఉంది, 3 మన ఇండియాలో తిరుపతిలో ఉన్నాయి. అంటే అక్కడ 7 కొండలు ఉంటాయి. 7 కొండల వాడ అని పిలుస్తారు. 7 కొండల వాడుకు అక్కడ తిరుపతిలో 7 కొండలు ఉన్నాయి, కానీ అక్కడ ఆ కొండపైన ఉన్నది క్రైస్తవ సంఘం లేదు. క్రైస్తవ సంఘం కాదు అది. ఒకవేళ అమెరికాలో ఉన్నదంటే అలా కొండపైన సంఘమే లేదు. ఆ 7 కొండలపైన సంఘమే లేదు. ఆ 7 కొండలే దేవుడు ప్రవర్తకు చూపించాడు. అదే ఆ యొక్క 7 కొండలు చూపించి
నీ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి లెక్క పెట్టి అన్నాడు. 7 అక్షరాలు ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు 7వ కొండ పైన దాటి వెళితే ఇప్పుడు ఆ యొక్క సన్సెట్ మౌంటైన్ అక్కడ కనబడతా ఉంది. హల్లెలూయా. సన్సెట్ మౌంటైన్ ఇదిగోండి, ఇక్కడ నేను బొమ్మలో బ్యానర్ వేసినప్పుడు వేసాను. ఇక్కడ 7 కొండలు ఉంటాయి. 7 కొండల పైన ఆ యొక్క 7వ కొండ సన్సెట్ మౌంటైన్ ఉంటుంది. ఈ సన్సెట్ మౌంటైన్ ఏదో కాదు, విలియం బ్రహ్మ్ యొక్క ముఖం ఉంటుంది ఇక్కడ. ఈ సన్సెట్ మౌంటైన్ పైన డైరెక్ట్గా విలియం బ్రహ్మ్ ముఖం ఉంటుంది. ఎవరు చెక్కాడో ఎవరు ఉంచాడో ఎవరికి తెలియదు అసలు. కొన్ని శతాబ్దాల క్రితమే భూమికి పునాదులు వేయబడక ముందే దేవుడు సృజించినప్పుడే ఆ పర్వతాన్ని దేవుడు విలియం బ్రహ్మ్ ముఖంతో సృష్టించాడు. హల్లెలూయా. ఆయన పశ్చిమ దిక్కెళ్ళు ఎందుకు చెప్తున్నాడంటే ఆ పర్వతం పైనే ఆ దూతలను కలుసుకోవాలి ప్రవర్త. 7 ప్రవర్తలు భూమి మీదకి వస్తుంటే ఆ 7 ప్రవర్తనని కరెక్ట్గా ఈ పర్వతం మీదకి వచ్చినప్పుడు కలుసుకుంటాడు. ఇక్కడ ఈ పర్వతానికి ఎందుకు వెళ్ళమన్నాడంటే ఈ పర్వతమే అభిషేకించబడిన పర్వతం, అక్కడే విలియం బ్రహ్మ్ అభిషేకించబడాలి, అక్కడ ఆ స్థానంలోనే అభిషేకించబడాలని దేవుడు ఒక రూట్ మ్యాప్ గీశాడు కాబట్టి అక్కడికి వెళ్ళమంటున్నాడు. హల్లెలూయా. అబ్రహాము బలి ఇంటికాడ ఇచ్చేయచ్చు, ఇస్సాకుని ఇంటి బలి ఇచ్చేయమన్నాడు. ఆ బలి ఇవ్వడానికి ప్లేస్ కూడా నిర్ణయించాడు. ఏ ప్లేస్ అంటే మోరియా పర్వతం. నువ్వు వెళ్ళి మోరియా పర్వతం పైకి వెళ్ళి నీ కుమారుని బలిచ్చి అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ మోరియా పర్వతం ఎక్కి వెళ్ళిన తర్వాత అక్కడ బలిచ్చాడు. ఇప్పుడు ఆ మోరియా పర్వతం పైనే అక్కడే సొలొమోను మందిరం కట్టాడు. దాన్ని ఎదురుగా సొలొమోను మందిరం కట్టాడు. అక్కడ మందిరం కట్టబడింది. అక్కడే యాకోబు నుంచి వేసుకుని ప్రార్థన చేశాడు. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ అక్కడ కనబడ్డాయి. అదొక దేవాలయం, అదొక అభిషేకించబడిన స్థలం. ఎందుకంటే దేవుడికి ఒక స్థలం ఉంటాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి ఒక లేఖనం చూపిస్తాను మీకు. నేను దాటుతున్నాను, దేవుడు నన్ను అలాగ అటు ఇటు తిప్పుతున్నాడు. మరి నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండం 16 అధ్యాయం మొదటి నుంచి చదవండి. ద్వితీయోపదేశకాండం 16. అబీబు నెలను ఆచరించి ఐగుప్తులో నిన్ను రప్పించెను, యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలంలోనే అదనమాట. అంటే ఇజ్రాయేల్ అందరూ ఎక్కడున్నారండి? ఐగుప్తు దేశంలో ఉన్నారు. కానీ వీళ్ళు పస్కా ఎక్కడ చేయాలంటే యెరూషలేం దేశంలో చేయాలి. అక్కడ ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ స్థలంలో పస్కా చేయాలి. ఎందుకంటే పస్కా చేయాలంటే ఆ దేశంలోకి వెళ్ళిపోవాలి. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడంటే మోషేని ఇక్కడ తీసుకొచ్చి మోషేని అందరిని పిలిపించి ఐగుప్తు దేశం నుంచి అందరిని విడిపించుకొని పాలు తెలు ప్రవహించి దేశానికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడంటే పస్కా చేయాలి వాళ్ళు. పస్కా ఎందుకు చేయాలంటే దేవునికి గొర్రె పిల్లను వధించి రక్తం సిందిస్తేనే దేవుడు వారిని అంగీకరిస్తాడు. అది ఎక్కడ పడితే అక్కడ దేవుడు బలి చేయడం కుదరదు. ఐగుప్తులో సంఘం కట్టుకున్నారు కదా, ఐగుప్తులు ఆరాధన చేస్తున్నారు కదా, 10 మంది కూడేకుని ఆ ఐగుప్తు దేశంలోనే ఏ కొడుకు ఇక్కడ ప్రార్థన చేసుకుని గొర్రె పిల్లని బలి చేస్తే దేవుడు స్వీకరించడండి. ఎక్కడో చోట కట్టేసుకునే సంఘం, ప్లేసులు లేవా? ఐగుప్తు దేశంలో స్థలాలు లేవా? 3 స్థలాలు ఉన్నాయి. ఎక్కడో చోట పెద్ద చర్చి కట్టేసుకుని అక్కడ బలిపీఠం కట్టుకుని అక్కడ గొర్రెను కోసేస్తే అయిపోద్ది కదా. దేవుడు ఎందుకు పని కట్టుకుని ఆ యెరూషలేం దేశం వెళ్ళమన్నాడు? ఎందుకంటే దేవుడు ఐగుప్తు దేశంలో బలి చేయడానికి ప్లేస్ ఎన్నుకోలేదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి బలి చేయడానికి యెరూషలేం ఎన్నుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏ దేశంలో ప్రపంచంలో ఏ మూలన్నా సరే వాళ్ళు బలి చేయాలంటే యెరూషలేం వెళ్ళాలి. అలాగే ప్రతి మనిషికి కూడా దేవుడు ఒక స్థలాన్ని డిక్లేర్ చేస్తాడు. ప్రతి మనిషికి ఒక స్థలం ఇస్తాడు. ఆ స్థలంలోనికి వెళితేనే మాత్రమే నేను అభిషేకిస్తాడు. ఆ స్థలంలో ఉంటేనే నేను అభిషేకిస్తాడు. బయట ఎక్కడ ఉండి నేను అది చేస్తాను ఇది చేస్తానంటే దేవుడు అంగీకరించడానికి. దేవుడికి ఒక స్థలం ఉంటుంది, దేవుడికి ఒక ఏర్పాటు చేయబడిన స్థలం ఉంటుంది. ఆ స్థలంలో వెళ్తేనే నువ్వు అభిషేకించబడతావు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము మోరియా పర్వతం వెళ్తేనే అభిషేకించబడతాడు. మోషే మోరియా పర్వతం మీదకి వెళ్తేనే ఆ పొదలో ఉన్న ఎలోహిమును కలుసుకుంటాడు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఏలి ఆ పర్వతం మీదకి వెళ్తేనే దేవుని కలుసుకుంటాడు. ఎక్కడో ఈయన పర్వతం మీదకి వెళ్ళటం మానేసి భద్రరక్షకుని దాక్కున్నాడు. వెళ్ళి నా పర్వతం పైకి రా అని తీసుకెళ్ళాడు. పర్వతం పైకి తీసుకెళ్ళాడు. అలాగే ఆ ప్రవక్తలందరినీ ఎలా నడిపించాడో దేవుడు విలియం బ్రహ్మ్ కూడా 7 కొండలు దాటి 7వ కొండ సన్సెట్ మౌంటైన్ పర్వతం. అది ఈ సన్సెట్ మౌంటైన్ పైన ఎప్పుడైతే ముఖ రూపం ఉన్నదో అక్కడికి వచ్చిన తర్వాత ఆ మేఘం ఆయన కలుసుకున్నది.
హల్లెలూయా. అలాగే దేవుడు ప్రతి దానికి ఒక స్థలాన్ని కేటాయిస్తాడు, ఆ స్థలానికి వెళ్ళాలి. అయితే సాతాను కూడా ఒక పర్వతం ఉంది, సాతాను కూడా ఒక స్థలం ఉంది, సాతాను కూడా ఒక ప్రదేశం ఉంది. వాడు ఎన్నుకున్న స్థలం, వాడు ఏర్పాటు చేసుకున్న స్థలం అది ఏమిటంటే బబులోను అయి ఉన్నది. వాడి నివాస స్థలం ఏంటండి? బబులోను. వాడు ఏర్పాటు చేసుకున్న స్థలం. ఆ బబులోనులో నుంచే ఏర్పడుతున్న ఒక కాలం ఉంటుంది. చూడండి ఒకసారి మనం ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండము మొట్టమొదటి అధ్యాయం. ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం, రెండో అధ్యాయము 10వ వచనం చదవండి. ఏదేను నుండి ఒక నది బయలుదేరిను, అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలైంది. ఇప్పుడు అక్కడ ఏదేనులో నుంచి ఒక నది బయలుదేరి, ఒక సముద్రము బయలుదేరింది, ఒక నదిలాగా. ఆ నది 4 ముక్కలైంది. 4 ముక్కలయ్యి ఆ 4 నదులైంది. అది మొదటి దాని పేరు సిహోను, అది హవీలా దేశము చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది, ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది, అక్కడ బోలము గోమోదికము దొరుకును. రెండో నది పేరు గిహోను, అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. ఈ కూషు దేశమే బబులోను అయి ఉన్నది. ఈ కూషు ఎవరండి? కూషు ఎవరు? మొత్తం ఇంటికి వెళ్ళి మీరు బైబిల్ చదవడం మానేశారు. అసలు రోజుకు ఒక అధ్యాయమైన చదవండి. బైబిల్ చదివితే మీకు కొన్ని విషయాలు నేను చెప్పి అర్థమవుతే మీకు దేవుడితో సహవాసం ఏర్పడుతుంది. కనీసం చక్కగా ఆత్మీయంగా ఎదుగుతారు. బైబిల్ చదవాలి, కనీసం రోజుకు ఒక అధ్యాయమైన చదవాలండి. మీరు మెసేజ్ చదివినా చదవకపోయినా రోజు వెంబడి రోజు మెసేజ్ చదివినా పర్వాలేదు, కానీ బైబిల్ మాత్రం మిస్ అవ్వద్దండి. ఖచ్చితంగా ఒక అధ్యాయమైన రోజు చదవండి. ఖచ్చితంగా ఒక సంవత్సరం అయినాడు ఒక బైబిల్ అన్న పూర్తి చేస్తారు. మీరు ఒక అధ్యాయమైన చదవండి, చదివితే మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ కూషు ఎవరంటే నిమ్రోద్ కొడుకు అయి ఉన్నాడు, నిమ్రోద్ మనవడై ఉన్నాడు. నిమ్రోద్ కాదు, నోవాహు మనవడై ఉన్నాడు. కూషు ఎవరండి? నోవాహు మనవడు. నోవాహు 3 కొడుకులు ఉన్నారు, షేము, హాము, యాపేతు. 3 కొడుకులు ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క హాము కొడుకే కూషు అయి ఉన్నాడు. ఈ కూషు కొడుకు నిమ్రోద్. ఇప్పుడు నిమ్రోద్ అన్నవాడే అక్కడ బాబేలు గోపురం కట్టాడు. ఈ నిమ్రోద్ అన్నవాడు బాబేలు గోపురం కట్టాడు. ఈ బాబేలే బబులోనుగా మారింది. ఇప్పుడు ఆ యొక్క కూషు దేశంలో, అంటే దేశం పేరే కూషు. ఎందుకు కూషు అయిందంటే అక్కడ ఆ యొక్క మొట్టమొదటి విగ్రహారాధన ప్రారంభించింది నిమ్రోద్ కాదు, కానీ మొట్టమొదటిగా భూమి మీద విగ్రహారాధన ప్రారంభించింది కూషు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరండి? భూమి మీద మొట్టమొదటిగా విగ్రహారాధన ప్రారంభించింది ఎవరు? కూషు. గుర్తుపెట్టుకోండి, భూమి మీద మొట్టమొదటిగా విగ్రహారాధన ప్రారంభించింది కూషు అనమాట. ఈ కాలం మీద ప్రవక్త చెప్తున్నాడు, నికోలైతుల బీజము అనే మెసేజ్లో, నికోలైతుల క్రియలు అనే మెసేజ్లో, యెజబెలు మతము అనే మెసేజ్లో, 3 మెసేజ్ల్లో చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడంటే మొట్టమొదటిగా విగ్రహారాధన ప్రారంభించింది ఎవరంటే కూషు. వాడే మొట్టమొదటి ప్రజలకు దేవుడయ్యాడు. పరలోకంలో సాతానుడు ఎలాగైతే దేవునికి వ్యతిరేకంగా ఒక రాజ్యాన్ని కట్టాలని అతను ప్రేరేపించబడ్డాడో, భూమి మీద మొట్టమొదటిగా దేవునికి వ్యతిరేకంగా ఒక రాజ్యాన్ని కట్టాలి, నేను దేవుడిని అవ్వాలి అని మొట్టమొదటి ఆలోచించింది ఎవరంటే కూషు. మొట్టమొదటిగా ఆలోచించాడు. వాడిలో సాతాను ప్రత్యక్షంగా దిగిపోయాడట. సాతాను ప్రత్యక్షంగా ఎప్పుడైతే దిగాడో, కూషు ఎప్పుడైతే అందులో దిగాడో, కూషు వాడి ఆలోచన అంతయు కూడా అమలు చేసి, వాడి ప్రణాళిక అంతయు, రచన అంతయు అమలు చేసి, ఆ చిత్తాన్నంతా ఎవరికి అప్పచెప్పాడంటే నిమ్రోదుకు అప్పచెప్పాడు. ఆ నిమ్రోదు దేవాలయాన్ని కట్టాడు. ఎగ్జాంపుల్, దావీదు ఎలాగైతే మందిరం కట్టాలనుకున్నాడు, మందిరం కట్టాలనుకుని అతను ఏం చేశాడంటే దేవుడిని అడిగాడు, దావీదుకి మందిరం కడతానని. సో నాతాను ప్రవర్త ఓకే చెప్పేశాడు. అయితే దావీదు ఏం చేయాలి, నాతాను ప్రవర్త మళ్ళీ దేవుడు వచ్చి అన్నాడు, అతని చేతులు రక్తంతో నిండిపోయి కట్టడానికి వీల్లేదు, అతని కడుపును పుట్టిన కుమారుడు సొలొమోను కడతాడని చెప్పాడు. మళ్ళీ దావీదు దగ్గరికి నాతాను ప్రవర్త వచ్చి, వెంటనే నువ్వు కట్టొద్దు, నీ కడుపును పుట్టిన కుమారుడు కడతాడని చెప్పాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే
మొత్తం సామాగ్రి అంతా, చర్చికి కట్టవలసిన సామాగ్రి అంతా, ఆ యొక్క దేవదారు వృక్షాలు, బంగారము, ఓలము, ఓమోదికము అంత మొత్తం అంతా కూడా అంత గుడంలో దాచిపెట్టి అంత రెడీ చేసి మొత్తం మెటీరియల్ అంతా సిద్ధం చేసి సొలొమోనుకు అప్పగించాడు. హల్లెలూయా. ఆ సొలొమోను అతను కూడా కొంత గ్యాదర్ చేసి ఆ తండ్రిది ఇచ్చింది అతను తెచ్చింది కలిపి యెరూషలేము దేవాలయం కట్టాడు. అలాగే బాబేలు టవర్ కట్టడానికి సొలొమోను మందిరం ఎలాగైతే కట్టబడిందో సేమ్ అదే రూపంలో బాబేలు గోపురం నిమ్రుదు కట్టాడు. కానీ ప్రణాళిక అంతయు, మెటీరియల్ అంతయు, అక్కడ సామాగ్రి అంతయు, దాని తెలివితేటలు అంతయు, దాని రూపం అంతయు తెలుసుకున్నది ఎవరంటే కూషై ఉన్నాడు. అంటే దావీదు సొలొమోనులో జరగవలసిన కార్యము సాతాను ముందుగానే బాబేలు టవర్ కట్టేసాడు అక్కడ. హల్లెలూయా. బాబేలు టవర్ కట్టించేసి ఇప్పుడు ఆ బాబేలు టవర్కు పునాది వేసింది ఎవరంటే కూషై ఉన్నాడు. ఇప్పుడు ఈ కూషు ఎక్కడున్నాడు? ఈ కూషు చుట్టూ ఏం పారుతుందండి? గిహోను నది వెళ్తుంది. హల్లెలూయా. రెండవ నది పేరేంటండి? గిహోను. ఈ గిహోను కూషు నది చుట్టూ పారుతుంది. ఈ కూషు ఎక్కడుందంటే, ఈ కూషు దేశం ఎక్కడుందంటే, ఇది ఇప్పుడు మనకు భౌగోళికంగా ప్రపంచ పటంలో మనం చూస్తే ఇప్పుడు ఈ కూషు దేశము, బబులోను దేశం అనేది బాబేల్ టవర్ ఎక్కడుందంటే ఇటలీ దేశంలో ఉంది. ఎక్కడండి? ఇటలీ. ఇప్పుడు ఇటలీ దేశంలోనే ప్రపంచానికి కేంద్ర బిందువు ఏంటంటే ఇటలీ. ఒకప్పుడు ప్రపంచానికి రాజధాని ఏంటంటే ఇటలీయే. ప్రపంచానికి ఇది వరకు రాజధాని ఏంటంటే ఇటలీయే. అక్కడే నెబుకద్నెజర్ అనే ఒక రాజు ఉన్నాడు. అక్కడి నుంచి పరిపాలించాడు. ఇటలీ దేశం నుంచి పరిపాలించాడు నెబుకద్నెజర్ రాజు. ఇప్పుడు ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు బబులోను దేశాన్ని పరిపాలించాడు. బబులోను రాజు అతను. అయితే ఇప్పుడు ఆ యొక్క నది పారుతూ 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 దాని యొక్క భాగమంతయు, మెటీరియల్ అంతా ఆ యొక్క ఏ దేశం చుట్టూ నిలబడిందంటే అది ఎక్కడుందంటే ఇప్పుడు వాటికన్ చుట్టూ ఉంది. హల్లెలూయా. ఆ యొక్క గిహోను నది చుట్టూ మధ్యలో ఒక దీవి వలె వాటికన్ సిటీ ఉంది. ఏమన్నా వింటున్నారా? ఇది ఏదో కథలు చెప్పట్లేదు మీకు, ఇది రియల్గా మనం చూసే సన్నివేశం. అది బైబిల్లో ఏదైతే చెప్పాడో మనం అక్కడ కళ్ళారా చూసే సన్నివేశం. అది బైబిల్ కథలు చెప్పట్లేదు. కానీ అక్కడ వాటికన్ చుట్టూ ఉన్నది ఏంటంటే గిహోను నది ప్రవహిస్తూ ఉంది. ఆ గిహోను నది చుట్టూ ఉన్నది ఏంటంటే ఆ యొక్క ఒక దీవులు, మన అండమాన్ దీవులు ఉన్నాయి కదా, ఇండియాలో అండమాన్ దీవులు ఉంటాయి. సముద్రం చుట్టూ, సముద్రం అంతా చుట్టూ ఉంటుంది, మధ్యలో అండమాన్ ఉంటుంది. అలాగే ఆ యొక్క వాటికన్ సిటీ ఉంది, దాని చుట్టూ గిహోను నది ప్రవహిస్తూ ఉంది. అంటే ఇప్పుడు బైబిల్ ప్రకారంగా ఆ బబులోను దేశంలో ఆ యొక్క వాటికన్ సిటీలో, రోమ్ అనే దేశ ప్రాంతంలో, సిటీలో వాటికన్ సిటీ అనే ఒక దేశం. హల్లెలూయా. అంటే దాన్ని పట్టుకుని పునాది వేసింది ఎవరంటే ఆ 7 కొండలు ఎక్కడున్నాయంటే ఇప్పుడు వాటికన్ సిటీలో ఉన్నాయి. ఎక్కడున్నాయండి? 7 కొండలు. ఒకటేమో వాటికన్ సిటీలో ఉన్నాయి, రెండోదేమో అమెరికాలో ఉన్నాయి, మూడోది ఇండియాలో ఉన్నాయి. 3 చోట్ల ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథం 17 అధ్యాయంలో ఎవరి కోసం చెప్తున్నాడు చూడండి ఒక్కసారి. 17 మొదటి నుంచి చదవండి. ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో ఇట్లా, నేను నువ్వు ఎక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు. ఆ విస్తార జలములు అంటే ఎవరంటే అదే అధ్యాయంలో 15 వచనం చదవండి. 17 అధ్యాయము 15 వచనం. ఇవన్నీ మీరు నోటెడ్ అవ్వాలి. తర్వాత మీరు అడిగితే నోరగలి చూడడం కాదు. కొంచెం జాగ్రత్తగా దృష్టి పెడితే మీకు మైండ్లో పెట్టుకుంటే గుర్తుంటాయి. ఇప్పుడు ఆ మహావేశ కూర్చున్న చోటు నువ్వు చూచిన జలం ఇక్కడ ఏం చెప్పాడు 17 అధ్యాయంలో మొదటి వచనంలో? విస్తార జలముల మీద కూర్చున్న మహావేశకు అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు 15వ వచనంలో?
ఆ వేశ్య కూర్చున్న చోట నువ్వు చూసిన జలములు ఏంటంటే ప్రజలు అంటున్నాడు. ఏంటండి అయ్యి అంటే ప్రజల మీద మహావేశ్య కూర్చుందనమాట. తర్వాత జన సమూహములు అంటే జనములు అంటే జనముల మీద ప్రజల మీద ఈ మహావేశ్య కూర్చుని ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ 17 అధ్యాయం స్టార్టింగ్ లో ఏమంటున్నాడంటే విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య అన్నాడు. అంటే ఆ విస్తార జలములు ఏవో కాదు, జనములు జన సమూహాల మీద ఈ మహావేశ్య కూర్చుంది. అంటే ఏదో సముద్రం మీద కూర్చున్నట్టు కాదు. మనకు చిత్రం చూస్తే అది ఎలా ఉంటుందంటే విస్తార జలముల మీద అంటే సముద్రం మీద కూర్చున్నట్టు ఉంటుంది, అది అలా కనపడుతుంది. కానీ ఇక్కడ దాని అర్థం ఏం చెప్తున్నాడంటే అదే యోహాను మళ్ళా రాస్తున్నాడు, ఆ విస్తార జలములు ఏదో కాదు, అవి జనములు జన సమూహములు అని చెప్తున్నాడు. అంటే జనములు జన సమూహముల మీద ఈ మహావేశ్య ఉన్నది. ఎలా ఉన్నది? అది సరిపెట్టింది, అక్కడ ఆపిండి. అది ఇప్పుడు 2వ వచనం 17 అధ్యాయం 2వ వచనం చదవండి. ఈ మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనపరిచేదను. భూరాజులు ఆమెతో విచారించిరి, భూ నివాసులు ఆమె విచార మధ్యంలో. అండి ఏం మాట్లాడుతున్నా చూడండి. బైబిల్ మీరు ఒకసారి అది పరిశీలనగా చూస్తే అక్కడ ఏమన్నాడంటే భూరాజులు అంటే భూమిలో ఉన్న ప్రతి రాజు ఆమె వ్యభిచారంలో మత్తులైపోయాడట. ఇది ఏదో భౌతికమైన వ్యభిచారం కాదు. బైబిల్ ఒక ఆత్మ సంబంధమైనది కాబట్టి ఆత్మ సంబంధమైన మద్యం ఎప్పుడైతే ఆమె తాగుతుందో భూమి రాజుల్లో ప్రతి ఒక్కరు అంటే భూమి మీద పుట్టిన ప్రతి దేశపు రాజు ఆమెకు వ్యభిచార మద్యంలో మత్తులైపోయినలే. మీకు ఇందాక చెప్పాను వ్యభిచార మద్యం అంటే ఏంటి? త్రిత్వం యొక్క బోధ, ముగ్గురు దేవుళ్ళని నమ్మడం. ఏంటండి అందరూ చెప్పాలి నాకు. ముగ్గురు దేవుళ్ళు నమ్మడమే వ్యభిచార మద్యం. అంటే రోమన్ క్యాథలిక్ మెయిన్ పునాది ఏంటంటే ముగ్గురు దేవుళ్ళు. వాళ్ళ బేస్మెంట్ ఎక్కడ పడింది? ముగ్గురు దేవుళ్ళని పడింది. బ్రహ్మ విష్ణు మహేశ్వర అని ఇండియన్స్ అంటే అక్కడ రోమ్లో వాళ్ళ పునాది ఏంటంటే రోమ్లాస్ అంటారు. రోమ్లాస్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు రోమ్లాస్ అని పిలుస్తారు, అంటే ఇద్దరు కుమారులు ఆ రోమ్ను ప్రారంభించారని. కానీ దానికి యొక్క త్రిత్వం ఏంటంటే ట్రినిటీ ఏంటంటే సెమిరామిస్, కూషు, నిమ్రోద్. ఈ సెమిరామిస్ ఎవరంటే కూషు భార్య, నిమ్రోద్ ఎవరంటే కూషు కొడుకు. కూషు భార్య కూషు కొడుకు నిమ్రాదు. నిమ్రోదేమో కూషు కొడుకు, సెమిరామిస్ ఏమో కూషు భార్య. కానీ విచిత్రం ఏంటంటే నడి వయసులోనే కూసు చచ్చిపోయాడు. ఈ కన్న కొడుకే తన సొంత తల్లిని భార్యగా చేసుకుని ఆమె ప్రెగ్నెంట్ అయింది. కన్న కొడుకు ఇప్పుడు నీకు పెళ్ళి అవ్వలేదు కదా, భర్త చచ్చిపోయాడు కదా, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అంటే అలా ఎవరు చెప్తారు? ఎవరన్నా అడిగారు అనుకోండి, నీకు భర్త లేడుగా చచ్చిపోయాడు కదా నువ్వు ఎలా ప్రెగ్నెంట్ అయ్యావు అని 10 మంది అడుగుతారు. ఈమెమో ఆ దేశానికి రాణి. ఆ రాణిని నువ్వు భర్త లేకుండా ప్రెగ్నెంట్ అయిందంటే ప్రజలు ఏమనుకుంటారు? మా రాణి వేశ్య అనుకుంటారు. అవునండి అనుకుంటారు, అనుకోరా? మా రాణి వేశ్య అని నిందపడిపోద్దు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ రాణి గారు ఏం చేశారంటే ఈ సెమిరామిస్ ఏం చేసిందంటే నా మీద నింద పడకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి? సొల్యూషన్ వెతకాలి. చాలా మంది తప్పులు దాయడానికి సొల్యూషన్ వెతుకుతారు, చాలా సొల్యూషన్ వెతుకుతారనమాట. అంటే ఏ మార్గం గుండా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందో వెతుకుతారు, దారిలో వెతుకుతారు. ఇలా వెతుకుతుంది సెమిరామిస్. వెతికితే ఒక ఆన్సర్ దొరికింది. ఆన్సర్ ఏం దొరికిందంటే నా భర్త బతుకున్నప్పుడు ఏమన్నాడంటే నేను దేవుణ్ణి, నేను సూర్యుల్లో నుంచి పుట్టాను, తిరిగి నేను సూర్యుల్లోనే కలిసిపోతాను, చచ్చిపోయిన తర్వాత నేను సూర్యుల్లో కలిసిపోతాను, మొంగట్టుకుని తెచ్చు నేను మరలా తిరిగి సూర్యుల్లోనే కలిసిపోతాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. చచ్చిపోయాడు. ఇప్పుడు నీకేం దొరికింది? నా భర్త బతుకున్నప్పుడు సూర్యుల్లో కలిసిపోతానని చెప్పాడు.
సూర్యుల్లో కలిసిపోయి సూర్యుడి యొక్క కిరణాలు నన్ను తాకడం వలన సూర్యుడి వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పి ఆమె ఏం చేసింది తెలుసా? డెలివరీ అవ్వగానే ఎవరికి తెలియకుండా ఆ బాబుని తీసుకెళ్లి ఒక పచ్చని చెట్టు కింద పడుకోబెట్టి సూర్యకిరణాలు పడేటట్లుగా ఆ కుమారుని తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టింది. హల్లెలూయా. మీకు తెలిసే క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడతారు? క్రిస్మస్ ట్రీ పెడతారు కదా. క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడతారు తెలుసా? ఆ చెట్టు కిందే ఆ నిమ్రోజు ఆ సెమిరామిస్కు పుట్టిన బాలుడు తమ్ముజు, ఆ తమ్ముజుని పడుకోబెట్టింది. ఆ నిమ్రోజుకి సెమిరామిస్కి పుట్టిన అక్రమ సంబంధం వలన పుట్టిన కుమారుడు తమ్ముజు, ఆ తమ్ముజుని పడుకోబెట్టింది. ఆ పడుకోబెట్టి ఆ క్రిస్మస్ ఆ యొక్క చెట్టు పక్కనే పడుకోబెట్టి సూర్యకిరణాలు పడేటట్టు చేసి అందరిని పిలిచి, సహోదరులారా సహోదరి మనులారా, విచిత్రం ఏంటంటే సూర్యుడు నా గర్భాన్ని పుట్టాడు, ఈడుగో కుమారుడు అన్నది. ఇది ఎలాగున్నదంటే బైబిల్ కాపీ. త్వరలో గాబ్రియేల్తో వచ్చి మరియమ్మ చెప్తుంది, నువ్వు పరిశుద్ధాత్మ కమ్ముకొని నువ్వు కుమారునికి అంటావు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతావు అని గాబ్రియేల్ దూత చెప్పడం. ఎప్పుడైతే ఈ ప్రణాళిక అంతా సగం సగం ప్రణాళిక సాతానుకు తెలుసు కాబట్టి ఆ పురుషుడు లేకుండా గర్భవతి అవుతుంది. ఎలాగా? పరిశుద్ధాత్మ ద్వారా. ఆమె పరిశుద్ధాత్మ గర్భవతి అవుతుంది కాబట్టి ఆ ఆలోచన ముందుగానే సెమిరామిస్ ఆలోచించేసి సూర్యుడు నన్ను కమ్ముకున్నాడు, నేను ప్రెగ్నెంట్ అయ్యాను, ఇదిగో బాలుడు అన్నది. వాళ్ళందరూ ప్రజలు గుడ్డోలు కదా, ఏది చెప్తే అది నమ్మేస్తారు. రాజుగారు ఏం చెప్తే దాన్ని చెయ్యి అంటారు. ఇప్పుడు సంఘాలు ఏమంటున్నాయి, సంఘ పాస్టర్ ఏం చెప్తే దాన్ని చెయ్యి అంటారు. వీళ్ళు అసలు బైబిల్ ఏం రాయకూడదు ఉంది, వాక్యమే రాయకూడదు, ఏం చెక్ చేయరు, దాన్ని ఏం పరిశీలించరు. సంఘం ఏం చెప్తే దాన్ని చెయ్యి, అక్కడ పాస్టర్ ఏం చెప్తే దాన్ని చెయ్యి, అక్కడ సెమిరామిస్ ఏం చెప్తే దాన్ని చెయ్యి అన్నారు. అంతే. వెంటనే ఆ యొక్క పుట్టిన కుమారుడు తమ్ముడు ఎలాగైపోడు నేర్చుకుని అయిపోడు, ఆ తమ్ముడు ఎలాగైపోడు నేర్చుకుని అయిపోడు. ఆ చెట్టుకి ఒక ఇంపార్టెన్స్ వచ్చేసింది. యేసుక్రీస్తు పుట్టిన స్థలము ఈ యొక్క చెట్టు, ఇది క్రిస్మస్ ట్రీ, అద్భుతమైన చెట్టు, పట్టుకొచ్చి మన పక్కన పెట్టుకున్నాం. హల్లెలూయా. అంటే ఒక అక్రమ సంబంధం వలన ఒక కన్న తల్లికి కొడుకు ప్రెగ్నెంట్ చేస్తే పుట్టిన వాడే తమ్ముడు. ఆ తమ్ముజు అక్కడ పుడితే వాడిని అక్కడ పెట్టి వాడి యొక్క పేరుని అక్కడ నామకరణ చేసి, తమ్ముజు అంటే అదే టీమాస్. దాన్ని టీమాస్ అంటే చాలా మంది క్రిస్మస్ కార్డులు వేస్తారు. ఏమని వేస్తారు? తమ్ముజు మాస్ అంటారు. క్రిస్మస్ గ్రీటింగ్స్ కార్డు తమ్ముజు మాస్ ఎడతారు, ఎక్స్మాస్ అని ఎడతారు. కొంతమంది క్రైస్ట్ మాస్ అని ఎడతారు. అంటే కొంతమంది క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు ఆరాధన, తమ్ముజు మాస్ అంటే తమ్ముజు ఆరాధన. ఈ రెండు తెలియని ఏం చేయాలి? ఎక్స్మాస్ అని ఎడతారు. అంటే ఎవడో పుట్టుతారో తెలియదు, మొత్తం పండగని ఎక్స్మాస్ అని పెట్టుకుంటారు. అంటే డిసెంబర్ 24 నైట్ అర్ధరాత్రి 12 గంటలకు పుట్టినాడు ఎవడంటే తమ్ముడు పుట్టాడు. అర్ధరాత్రి పుడితే తెల్లరగట్ల సూర్యకిరణాలు పడేటట్లుగా పడుకోబెట్టేసిందండి. అర్ధరాత్రి 12 గంటలకు పుట్టాడు వాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో ఈ త్రిత్వం ఏంటంటే, ఇప్పుడు ఆ యొక్క బబులోను త్రిత్వం ఏంటంటే, బబులోను దేవుళ్ళు ఎవరంటే సెమిరామిసు, కూషు, నిమ్రోదు. కూషు కాదు, కూషు పక్కెళ్ళిపోయాడు. సెమిరామిసు, నిమ్రోదు, తమ్ముజు, ఈ ముగ్గురు త్రిత్వం బబులోని త్రిత్వం. ఈ బబులోని త్రిత్వం ఎలా మారిందంటే, కూషు, నిమ్రోదు, సెమిరామిస్ త్రిత్వం ఈ యొక్క క్రైస్తవంలోకి వచ్చినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు దేవులుగా మారింది. ఈ యొక్క హిందుత్వంలో మారింది, క్రిస్టియానిటీగా మారింది, ముస్లింగా మారింది. రకరకాల కోణంలో అందరూ కూడా ఈ త్రిత్వాన్ని పాటిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, యూట్యూబ్లో కొట్టు చచ్చిపోతున్నారు త్రిత్వం కోసం కొట్టు చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా తేలలేదు, అది తేలదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నదే బబులోను, గందరగోళం, ఇంకా గందరగోళంకి వెళ్ళిపోతారు కానీ అది మాత్రం తేలదు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఉన్నది బబులోను కాబట్టి ఇంకా బబులోన్లోకే. ఒకడేమో యేసుక్రీస్తు తండ్రి అని యెహోవాకు పుట్టాడు అంటాడు, ఇంకొకడు అంటాడు లేదు తండ్రి అని యెహోవాకు పుట్టలేదు, సాక్షాత్తు ఆయన కూడా యెహోవా ఎలాగైతే పుట్టాడో అనాది కాలంలో యేసుక్రీస్తు అలాగే ఉన్నాడు అంటాడు. అంటే యెహోవాకి యేసుక్రీస్తు పుట్టాడని ఒకడు అంటున్నాడు, లేదు పుట్టగా అక్కడ లేదు, డైరెక్ట్గా యెహోవా యేసుక్రీస్తు అక్కడ ఉన్నారు అంటున్నాడు. ఇంకొకడు అన్నాడు అది రెండు తప్పు, ముగ్గురు యెహోవాలు ఉన్నారండి ఒకడు. ఆ మూడు తప్పు. ఇంకొకడు అన్నాడు ఇక్కడ త్రిత్వం ఉంది, ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమై ఉన్నారంటున్నాడు ఒకడు.
హల్లెలూయా. కట్టి కొట్టి చచ్చిపోతున్నారండి. ముగ్గురు ఏకమై ఉన్నవాడు ఒకడు, ముగ్గురు ఏకం కాదన్న ఒకడొకడు, ముగ్గురు యెహోవాలు ఉన్నారని ఒకడు, ఏమండి ఇంకొకడేమో తండ్రికి యేసుక్రీస్తు పుట్టాడని ఒకడు, లేదు లేదు ఈయన కూడా పుట్టకుండానే ఉన్నాడని ఒకడు. ఇలాగ రకరకాల భావంతో ఒక తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇందులో ప్రజలు ఏం నమ్మాలి చెప్పండి ఒకసారి. ఎవరు ఇప్పుడు క్రైస్తవులు ఎలా నమ్ముతారు? తండ్రికి యేసుక్రీస్తు పుట్టాడని నమ్ముతారా, లేకపోతే డైరెక్ట్గా యేసుక్రీస్తే ఉన్నాడని నమ్ముతారా, లేకపోతే ముగ్గురు ఏకమై ఉన్నారని నమ్ముతారా, లేకపోతే ముగ్గురు వేరు వేరు నమ్ముతారా, లేకపోతే ముగ్గురు యెహోవాలు ఉన్నారని నమ్ముతారా? ఇందులో ఏ తత్వం నమ్ముతారు? హల్లెలూయా. ఎందుకు అలా నమ్ముతారంటే, ఎందుకు అలా గందరగోళం పడుతున్నారంటే, దేవుడికి ఒక క్రమం ఉంది. ఎప్పుడు కూడా దేవుడు ఒక క్రమం పెట్టాడు. ఆ క్రమం ఏంటంటే, ఇప్పుడు దేవుని యొక్క ప్రవక్త ద్వారా వాక్యాన్ని అర్థం చెప్పాలి. వాక్యం యొక్క అనువాదకుడు ఎవరంటే దేవుని యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్త ద్వారా దేవుని యొక్క అనువాదం వస్తుంది ప్రజలకి. కానీ ఇక్కడ ఇజ్రాయేలీలో ప్రవక్త ఉన్నాడు, ప్రవక్త ద్వారా వర్తమానం అందుకుంటున్నారు ఇజ్రాయేల్ అందరూ. కానీ ఐగుప్తు దేశంలో ప్రవక్త లేడు. ఐగుప్తు దేశంలో ప్రవక్త అంటే వారికి తెలియదు. ఎవరికి వాళ్ళే రాజులు, ఎవరికి వాళ్ళే మేధావులు, ఎవరికి వాళ్ళే చట్టం రాసేస్తారు, ఎవరి చట్టం వాళ్ళదే. అలాగే ఈరోజు క్రిస్టియానిటీలో ఏమైందంటే ఎవరి చట్టం వాళ్ళదే, ఎవరి బోధ వాళ్ళదే, ఎవరికి ఏ విధంగా దేవుడు బయలుపరిచేస్తున్నాడో అలా బయలుపరిచేస్తున్నాడు. ఆయిలుకోలాగా వీలుకోలాగా ఆలుకోలాగా వీలుకోలాగా అన్ని రకాలుగా బయలుపరిచి దేవుడు గందరగోళంలో ఎట్టేస్తున్నాడు. దేవుడు గందరగోళం ఎట్టి కూడా ప్రజలను దేవుడు గందరగోళంలో చేస్తాడా? గందరగోళం చేసి వాడు బబులోని వాడి పేరు కాబట్టి ప్రజలను గెలిపి చేస్తాడు. వాడిదొకటిది వీడిదొకటిది వీడియో సిద్ధాంతం వాడి సిద్ధాంతం అన్ని సిద్ధాంతాలు తీసుకొచ్చి ప్రజల్లో పెట్టేటప్పటికి వీళ్ళు ఎవరు నమ్మాలో తెలియక ఎందుకు వచ్చిన క్రిస్టియానిటీలో బాబు వీళ్ళే కొట్టు చచ్చిపోతున్నారు. ఎందుకు దీన్ని నమ్మికంటే ఆ హిందుత్వం కలిసిపోవడం బయట అని చెప్పేసి అందరూ కలిసిపోతున్నారు. ఎందుకని? గలిబిలి, భయంకరమైన గలిబిలి. ఆ గలిబిల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వెళ్ళిపోయి మొత్తం అని వదిలేసి నాకు ఏమీ వద్దని చెప్తున్నారు. ఎందుకని? ఆ గలిబిలి చేసి దేవునికి దూరం చెయ్యాలని వాడి ప్రణాళిక. హల్లెలూయా. అయితే ఇక్కడ 17 అధ్యాయం చూడండి, వీడేం చేస్తున్నాడు చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు మనం భౌతికంగా చూస్తే దగ్గు వస్తుంది మీరే ఉండేవారికి. హల్లెలూయా. టైం అయిపోయింది నాకు, నేను ముగించేస్తున్నాను. ఇప్పుడు మనం భౌగోళికంగా చూస్తే 7 కొండలు ఇక్కడ క్రైస్తవ సంఘం లేదు, అమెరికాలో లేదు. ఒకవేళ అమెరికాలో ఇక్కడ 7 కొండలపైన విలియం బ్రహ్మం వస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ యొక్క మద్యం అనేది వ్యభిచార సంబంధమైన మద్యం విడుదల అవ్వలేదు. హల్లెలూయా. ఒకవేళ ఇండియాలో తిరుపతిలో చూస్తే అది క్రైస్తవ సంఘం కాదు. ఇంకా వ్యభిచార మద్యం 7 కొండలపైన గట్టి ప్రపంచాన్ని ఆక్టివై చేసి ప్రపంచాన్ని పరిపాలించిన దేశం ఎక్కడైనా ఉందంటే అది అక్షరాల మనకు కనపడుతుంది. అది రోమన్ క్యాథలిక్ సంఘం, రోమ్ వాటికన్ సిటీ అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ బబులోనే ప్రపంచాన్ని పరిపాలించింది. ఒకప్పుడు కాన్స్టాంటైన్ పరిపాలించాడు, హెరోదీలు పరిపాలించారు, రాజులు పరిపాలించారు, అక్కడ చక్రవర్తులు వచ్చారు, అక్కడ ప్రపంచాన్ని నెబుకద్నెజరు మొత్తం ప్రపంచాన్ని ఆక్యుపై చేశాడు. హల్లెలూయా. అక్కడ ప్రపంచాన్ని అంతా ఆక్యుపై చేసి పరిపాలించింది బబులోను రాజు నెబుకద్నెజరు అయి ఉన్నాడు. అది అలా రాజుకు వచ్చి అది అలాగా రోమన్ క్యాథలిక్ కట్టబడి అక్కడి నుంచే ప్రపంచం పరిపాలించబడి అక్కడ అలెగ్జాండర్ చక్రవర్తి కూడా అక్కడి నుంచే రావడం జరిగింది. హల్లెలూయా. గ్రీకు సామ్రాజ్యం నడిచింది. అక్కడ అన్నీ కూడా నడుచుకుంటూ మన దానియేలు గ్రంథంలో చూస్తాం. 5 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి బబులోను రాజ్యం, బబులోను నుంచి మాదియా పారసీకులు వచ్చారు, మాదియా పారసీకుల నుంచి తర్వాత గ్రీకీలు వచ్చారు, గ్రీకుల నుంచి మళ్ళీ రోమ్ దాన్ని స్వాధీనం చేసుకుంది, రోమ్ నుంచి అది అలాగా అన్యజనుల ప్రాంతాలకు విస్తరిస్తూ ఉంది. అది 5 రాజ్యాలు మనం చూస్తున్నాం. 5 రాజ్యాలు అయిపోయిన తర్వాత క్రీస్తు రాజ్యం రాబోతూ ఉంది. హల్లెలూయా. అయితే ఇక్కడ బబులోను రాజ్యము ప్రపంచాన్ని పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బబులోను రాజ్యమే ఇప్పుడు మర్మయుక్తమైన బబులోనుగా అది వాటికన్ సిటీలో కట్టబడింది.
కూషు దేశము, ఇటలీ దేశంలో నుంచి అది పారి 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 ఆ నది అంతా ఎక్కడ ఆగిందండి? వాటికన్ సిటీలో ఆగింది. అంటే ఆ నది ఎక్కడి వరకు వచ్చిందంటే వాటికన్ సిటీ వరకు వచ్చింది. అంటే కూషు దేశంలో ఆ నది చుట్టూరు విస్తరించి ఆ నది ఎక్కడికి వచ్చి ఆగిందంటే కరెక్ట్గా వాటికన్ సిటీకి వచ్చి ఆగింది. ఎందుకు అది ఆ నదిలోకి ఆగిందంటే ఆ బబులోను పట్టణము, ఆ బబులోను గందరగోళము ఎక్కడ చివరికి అది దేవుని యొక్క సాతాను యొక్క సింహాసనం కట్టబడుతుందంటే వాటికన్ సిటీలో కట్టబడుతుంది. దేవుడు ఒక స్థలాన్ని నిర్ణయించాడు. సాతాను యొక్క రహస్యమైన సింహాసనం ఎక్కడ ఉందంటే వాటికన్ సిటీలో ఉంది. ఇప్పుడు వాటికన్ సిటీ నుంచే అంత్యక్రీస్తు వస్తాడు. అంత్యక్రీస్తు ప్రపంచాన్ని అగ్గివే చేస్తాడు. అది ఆ యొక్క మట్టి, ఆ యొక్క ఇనుము కలవని ఒక రాజ్యం. అది ఆ రాజ్యమే అంత్యక్రీస్తు యొక్క రాజ్యము. అది విడిపోయినట్టుగా కలిసినట్టుగా ఉండే రాజ్యము, మట్టి ఇనుము కలిసే రాజ్యము. అక్కడ అంత్యక్రీస్తు యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది. అంటే దేవుడు దానియేలు ద్వారా నిలబెట్టిన, నెబుకద్నెజరు ద్వారా నిలబెట్టిన విగ్రహము ఎక్కడ ఉందంటే ఆ మట్టి ఇనుము పొసకని రాజ్యం ఎక్కడ ఉందంటే ఎక్కడ నిలబడిందని చివరికి వాటికన్ సిటీలో ఉంది. అంటే దానియేలు నిలబెట్టిన ఆ యొక్క విగ్రహం, ఆ యొక్క 5 రాజ్యాలు కలిగిన విగ్రహము, ఆ ఇనుము మట్టి పొసకని రాజ్యం ఎక్కడ ఉందంటే ఇప్పుడు చివరికి ఎక్కడ ఆగిందంటే వాటికన్ సిటీలో ఆగింది. సాతాను సింహాసనం ఎక్కడుంది? హల్లెలూయా. ఏమండి, నా భావం మీరు అర్థం చేసుకున్నారు. ఈ వారం మీరు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే సాతాను యొక్క సింహాసనము ఏదేను తోటలో మొదలై హవీలా దేశము గుండా మొదలై అలా అక్కడ మొదలైన ఆ యొక్క దేశము ఇప్పుడు ఎహెజ్కేలులోకి వచ్చేటప్పటికి ఆ కెరూబుగా ఎలా ఉన్నాడో, వాడు ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికి ఏ విధంగా సంఘంగా కట్టబడ్డాడో, ఎక్కడ కట్టబడ్డాడో ఈరోజు మనం చూసాం. హల్లెలూయా. ఏదెను తోటలో కూషు పట్టణం గుండా ప్రవేశించిన హవీలా పట్టణము సాతాను యొక్క ఊట, సాతాను యొక్క నది, అది ఆ విధంగా ఎహెజ్కేలు గుండా వెళ్ళి వాడు పరలోకం నుంచి ఏ విధంగా పడ్డాడో మనం చూసాము. వాడు ఇప్పుడు ప్రకృతి పరంగా, భౌగోళికంగా ఇప్పుడు రోమన్ వాటికన్ సిటీలో ఒక రోమన్ క్యాథలిక్ సంఘముగా అక్కడ కట్టబడ్డాడు. ఆ ఏదేను తోటలో ఏదేనులో నుంచి ప్రవహించిన హవీలా యొక్క నది వాటికన్ సిటీలో ఆగింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు సాతాను యొక్క సింహాసనం ఎక్కడ ఉందండి? వాటికన్ సిటీలో ఉంది. ఇప్పుడు వాటికన్ సిటీలో నుంచే ప్రపంచానికి వ్యభిచార మద్యం సరఫరా అవుతుంది, త్రిత్వం యొక్క బోధ సరఫరా అవుతుంది. ఇవన్నీ కూడా సంఘాలలో వచ్చిన బోధ, సంఘాలలో వచ్చిన తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం, సంఘాలలో వచ్చిన బలారాధన, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సాతాను యొక్క సింహాసనం నుండి ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు వీడు ఎలాగ కదులుతున్నాడో ఈరోజు మనం చూసాం. ఖచ్చితంగా వీడి యొక్క రాకడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం పూర్తిగా మొత్తం డీప్గా వెళ్ళి ఈ విషయాలన్నీ తెలుసుకుని అసలు మన విమోచన ప్రణాళిక మనం పొందుకోవడానికి సాతాను ఏ విధంగా ఉపయోగపడుతున్నాడో మనం చూడాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం విమోచన పొందడానికి సాతానుడు ఏ రకంగా ఉపయోగపడుతున్నాడు? ఏదేను తోటలో వాడు విమోచన ఇవ్వడానికి అవ్వని పాపంలో పడేసి ఆ విధంగా పడవేయడానికి అనుకూలంగా దేవుడు తయారు చేస్తే సాతానికి ఆ యొక్క అవ్వ ఆకర్షించబడి వీళ్ళు అక్కడ పాపంలో పడిపోతే పౌలు ఏం చెప్పాడంటే, ఈ మాట చదివి నేను ముగించేస్తాను, చూడండి ఒకసారి. ఈ కొరింథీ పత్రిక 2వ కొరింథీ 11వ అధ్యాయం. రెండవ కొరింథీ 11 మొదటి నుంచి. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీ